ముందుగా కనిపించే దైవం, దేవుళ్ళు, అమ్మ, నాన్న. వారు ప్రసాదించిన ఈ జన్మ, వారు మాకు నేర్పినటువంటి ఈ విద్య, మాకు నేర్పిన సంస్కారం, మాకు నేర్పిన విలువలు, ఎలా కష్టపడాలి, ఎలా చదవాలి, ఎలా పైకి రావాలి అని నేర్పించి మమ్మల్ని ఇంతవారం చేసిన మా తల్లిదండ్రులను ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఈ ప్రోగ్రాం వారి యొక్క చేతుల మీద ఎప్పుడూ చేసిన మేము వారి ద్వారా ప్రారంభిస్తాము. దెందులూరులో ఈ ప్రజ్ఞ, పోళ్లలో మరో ప్రజ్ఞ, కొవ్వల్లో మరో ప్రజ్ఞ. ఈ అంతటికీ కారణం మా తల్లిదండ్రులు. వారిని వేదిక మీదకి వచ్చి టీచర్స్ అందరూ వెళ్ళి మా అమ్మగారిని మా నాన్నగారిని పైకి తీసుకురండి, వారి జ్యోతిని వెలిగిస్తారు. ఇటువైపు కూర్చున్నారు టీచర్స్. కమ్ దిస్ సైడ్. ప్రభాకర్ నువ్వు కూడా రా. టీచర్స్ ఇటైపు రండి. తల్లిదండ్రులకి జ్యోతి ప్రజ్వలన జరగబడుతుంది. టీచర్స్ అందరూ ఇటైపు రావాలి. కమ్ ఫాస్ట్. మాకు ఎక్కడ ఒక చిన్న బాధ ఉండింది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మా నాన్నగారికి జ్ఞాపక శక్తి కోల్పోయారు. అది మాకు తీరని బాధగా ఉంది. మమ్మల్ని, మా వృత్తిని, మా పిల్లల యొక్క జయాన్ని, విజయాన్ని వారికి తెలియపరచలేకపోతున్నాం. అది చాలా బాధగా ఉంది. వారికి ఏమీ గుర్తులేదు, చిన్నపిల్లల అయిపోయారు ఆయన. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. సన్నాయి ఏదైనా పట్టుకోరా. హలో. కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతి నమోస్తుతే. दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः. दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः. दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तुते. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. थैंक यू.
ఎంఈ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎన్నో స్కూల్స్ని వారు సంరక్షిస్తూ ఆ స్కూల్స్ విద్యార్థులని పర్యవేక్షిస్తూ వాళ్ళకి మంచిని నేర్పుతూ మాకు ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ వేరు కాదు, అన్నీ మాకు ఒకటే అని మాకు సలహాలు ఇస్తూ నడిపిస్తున్న ప్రసాద్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే విద్యార్థికులు వారు డిగ్రీలు చదవడానికే ఒక 5 నిమిషాలు పడుతుంది. ఎంతో సౌమ్యులు, నెమ్మది. వారు కూడా మా స్కూల్కి ఇచ్చేయడం జరుగుతుంది. వారు కూడా మాకు మంచి సూచనలు ఇచ్చి చిన్నారుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలని దిశానిర్దేశం మార్గదర్శకత్వం మాకు తెలియపరుస్తున్నటువంటి గౌరవనీయుల మేడం గారు అన్నమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మేడం గారు ఇక్కడ ఎండిఓగా పరిచయం ఉన్నారు. ఒక్కసారే స్కూల్ని ఒక విషయంలో సందర్శించడం జరిగింది. ఆ మేడం గారి పేరు లక్ష్మీ మేడం గారు, ఏబీపీవి లక్ష్మీ మేడం గారు. వారు స్కూల్లో విజిట్కి వచ్చారు. వారు విజిట్కి వచ్చి ఎవరో మేడం గారు వచ్చారని అనుకున్నాం. మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ప్రజ్ఞా యాజమాన్యం తరపున. ప్లీజ్ మేడం, మీ ఇంత బిజీలో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఈ మేడం గారు స్కూల్ని చెక్ చేయడం జరిగింది. చిన్నారులతో మాట్లాడడానికి క్లాసులోకి వెళ్ళారు. చిన్నారులను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వారు క్వశ్చన్స్ అడిగిన తర్వాత 2-3 చెప్పినట్టున్నారు, ఒకళ్ళిద్దరు చెప్పలేదు అనుకుంటా, గుర్తులేదు. కానీ మేడం గారు నోట్లోంచి వచ్చిన పలుకులు ఇప్పుడు కూడా నా మైండ్లో ఉండిపోయినాయి. సాంస్క్రిట్లో అనర్గళంగా మాట్లాడడం, పొయమ్స్ చెప్పడం, చిన్నారులకి వాటి గురించి అర్థమయ్యేలా చెప్పడం. మేమిద్దరం కూడా మేడం నేను కూడా షాక్ అయ్యాం. ఎంత గొప్ప విద్యాధికురాలు వీరు, ఎంత గొప్ప జ్ఞానం ఉంది అని. అప్పటి నుంచి కూడా ఆవిడ ఎప్పుడు మైండ్లో ఉంటారు. మేము అనుకున్నాం ఆవిడ వచ్చి 2 ఏళ్ల క్రితం వచ్చి వెళ్ళిపోయారు. మనం యానివర్సరీ అంటే చేస్తే వారిని బ్రతమాలి ఇక్కడ తీసుకొచ్చి చిన్నారులకి బ్లెస్సింగ్స్ ఆవిడచే ఇప్పించాలి మనం అని అనుకున్నాం. అదే తడువుగా మేడంకి చెప్పగానే ఒప్పుకొని వారు ఇక్కడికి రావడం జరిగింది. ఇంత గొప్ప వ్యక్తులు మీకు ఆశీర్వచనాన్ని అందించడానికి వచ్చినందుకు మీ తరపున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. వారిని ఎందుకంటే విద్యార్థికులు గొప్పవారు, వాళ్ళకి మనం ఎంత సన్మానం చేసినా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకనే పుష్పాలతో వాళ్ళని మనం పైకి ఆహ్వానించుకోగలిగాం. అంతకుమించి మనం ఏమి ఇవ్వగలం వారికి? ఎందుకంటే ఈ పుష్పాలు ప్రతి వాళ్ళ మీద పడతాయి, అవి బాధపడతాయి అంట. కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళ మీద కూడా మేము పడాలా అని పుష్పం విలాపం చెందుతుందంట. కానీ ఇలాంటి వ్యక్తుల మీద పడ్డప్పుడు పుష్పాలు చాలా ఆనందిస్తాయంట. ఇంత గొప్పవారి మనం తడిపి ముద్ద చేశాం కదా అని ఆనందిస్తాయంట. ఆ అవకాశం మాకు ఇచ్చినందుకు మీ ముగ్గురికి ధన్యవాదాలండి. చదువులో తల్లి మిమ్మల్ని మా పిల్లల్ని బాగా చూడాలని కోరుకుంటున్నాం. పిల్లలందరూ కూడా మీరు కొంచెం అటువైపు వెళ్ళి కూర్చోవచ్చు. ఎమ్మెల్యే గారు రావటం కొంచెం టైం పడుద్ది అన్నారు. వారు కనుక లేట్ అయితే వారి అమ్మాయిని పంపిస్తా ఉన్నారు. మనల్ని ప్రోగ్రాం స్టార్ట్ చేయమన్నారు. మనం ఇప్పుడు ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుందాము. శుక్లం భరధరం సహస్ర. పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. పెద్దవారు కూర్చొని ఉన్నారు, వాళ్ళకి మర్యాద ఇవ్వడం, మీరు డీసెంట్గా ఉండడం. చతుర్భుజ ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతై అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత
భక్తాన ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గుడ్. శ్లోకం హిరణాక్షయ్, శ్రీకర్, మనస్విని. నా పేరు హరిన్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా స్కూల్ పేరు ప్రజ్ఞా యూపీ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నేను చెప్పబోయేది భగవద్గీత శ్లోకాలు. అద ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుయచ్చవ మమాక పాండవైసేవ కిమకుర్వత సంజయ. అర్థం: ధృతరాష్ట్రుట్లు పలుకును, ఓ సంజయ, నా కుమారులను పాండరాజు కుమారులను యుద్ధము చేయుగురువై పుణ్యక్షేత్రమున కురుక్షేత్రమున సమకూడిన తరువాత ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం ప్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజామబ్రవీత్. అర్థం: సంజయ బలుగును, పాండుకుమారులచే యుద్ధ నిజము ప్రకారము ఏర్పడిన సైన్యము చూచి దుర్యోధనుడు ద్రోణుని సమీపించి ఇట్లు పలుకును: పశ్చాతం పాండుపుత్రానామాచార్య మహితం చమూం వ్యూఢం ద్రౌపదిపుత్రేణ తవ శిష్యేనాధిమత. అర్థం: ఓ ఆచార్య, బుద్ధిమంతుడును నీ శిష్యుడు నైనా ద్రౌపది ధరించే నేర్పతో ఇంజిప్పబడిన పాండుపుత్రుల యొక్క గొప్ప సేనను చూడుము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా పేరు విమర్శిని. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను భగవద్గీతలోని శ్లోకాలు చెప్పబోతున్నాను. సూర్యునికి చదవాల్సిన మంత్రం: ఓం ఆదిదేవాయ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ప్రభాత భూమి శ్లోకం: భూదేవిని క్షమించమని అడగడం. ఓం సముద్రవసనే దేవి పర్వతే స్తన మండలే అనేకరత్న సంభూతే పాదస్పర్శ సమాశ్రయే. స్నానం చేసే ముందు చదవాల్సిన మంత్రం: పవిత్ర నాదులను స్తుతించడం. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జల సన్నిధౌ కురు. స్నానం చేసిన తర్వాత చదవాల్సిన మంత్రం: తులసీదేవిని పూజించాల్సిన మంత్రం. ఓం యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాత్య తులసిధ్యానం మమామ్యహం. గుడ్. అసతోమ అసతోమ సదమయ సమసోమ జ్యోతిర్గమయ ఉజ్జోల్మ అవతంకమయ. ఓం శాంతి శాంతి శాంతిః. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్య వరదే కమరూపిణి విద్యార్మం కశ్యామి సిద్ధిర్బోధ్మే సదా పద్మ పద్మ విశాలాక్షి పద్మ కేసర్ వద్ని నిత్యం పద్మాలం దేవి సామం పాతు సరస్వతి. వందే మాతరం. అద్వితి వివిక్త. వందే మాతరం వందే మాతరం సుజలం సుఫలం మనాయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం బ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత శుమధర శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదం వరదం మాతరం వందే మాతరం వందే మాతరం. తెలుగు ప్లెడ్జ్ చెప్తాడు.
మాటలే సరిగ్గా రావు. దయచేసి మీరు కొద్దిగా అర్థం చేసుకోండి మెమరీ పవర్ ఎంత ఉందో. ఎంతవరకు మిస్ కష్టపడి ఇంటి దగ్గర వాళ్ళ మదర్ కేర్ కూడా ఉంది. భారతదేశ మాతృభూమి, భారతీయులు నా సోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సంభవమైన ఓతమైన దేశ వారసత్వ సంపద నాకు గౌరవ దేనికి అలత పన్నాక సాధనేను శ్రేష్ఠను. నా తల్లిదండ్రుల్ని, నా ఉపాధ్యాయుల్ని, నా పెద్దవాళ్ళనండి గౌరవిస్తాను. ప్రతి వాళ్ళతోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా జంతువుల పట్ల జైతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సవానితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చేతులే మూలం. అలాగే ఎల్కేజీ ఈ బాబు కూడా ఇంగ్లీష్లో ప్లెడ్జ్ చెప్తాడు. ఇందాక తెలుగులో చెప్పాడు, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తాడు. తెలుగు ఇంగ్లీష్ అయింది, హిందీ ట్రై చేస్తాడు, చూద్దాం. समस्त भारतीय मेरे भाई बहन अपने से प्रेम करता हूँ. इसकी समृद्धि और दीदी संकुट पर मुझे है. इसकी आगे पढ़ने के लिए सदैव प्रतिज्ञा करता रहूँगा. अपने माता पिता अध्यापकों और बड़े का आदर करूँगा. आज का प्रिय स्थान तिस्कंत पूर्वक विहार करूँगा. अपने एवं देशवासियों को प्रतिष्ठा बनाइए विनय की प्रतिज्ञा करता हूँ. कल्याण एवं संगति में की विशुद्धि है. హిందీ తెలుగు అంటే ఏదో చెప్పారు, ఇంగ్లీష్ ఏదో చెప్పారు, హిందీ అంటే చాలా కష్టం. వీళ్ళు ఏంటంటే మెమరీ పవర్, తల్లిదండ్రులు ఒకటి అర్థం చేసుకోవాలి. ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే పిల్లలు, మనం ఏది నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకుంటారు. దయచేసి మీరు వాళ్ళతో మొబైలు ఫోను పక్కన పెట్టి వీళ్ళతో మీరు స్పెండ్ చేసి కొన్ని నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. నా చిన్న మనవి. నర్సరీ రైమ్స్.
దయచేసి పేరెంట్స్ అందరూ కూర్చోవలసిందిగా మనవి. చిన్నారులు కొన్ని ఈవెంట్స్ అయిపోతే సార్ వాళ్ళు మాట్లాడతారు. దయచేసి తల్లిదండ్రులు కనపడకండి, చిన్నపిల్లలకి ఏడుస్తున్నారు. కపురంబు నక్కపొల్కరండు చూడ చూడారు చూల జాడ వెలయ పుష్సులందు పుంజ పుష్సులు వెలయ విశ్వదాభిరామ వినురవేమ అని అనగలాగా మా చెల్లి చుండు టెన్గా టెన్గా వేము తీయగా నుండు సాధను పనులు సంకూటల్లోన విశ్వదాభిరామ వినురవేమ ఎల్కి తోలు టచ్చి ఏడాది ఉట్కిన నలుపు నలిపే కానీ తెలుపు రాదు పోయే బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ గంగి గోవి పాలు గట్టురైన చారు అదేనేమి కరంపాలు పట్టుగలకు గోడు పట్టురైన చాడు విశ్వదాభిరామ వినురవేమ అలుపుడు పలుకు అరంభం కాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు రోగినట్లు కనకమ్మం రోగిన విశ్వదాభిరామ వినురవేమ అలుపుడు పలుకు butterfly butterfly and I know it all in the garden dancing 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 pretty pretty butterfly lolly lolly butterfly chuku chuku railu vastundi దూరం దూరం జరగండి ఆగినాక ఎక్కండి జోజో పాప ఎరగు లడ్డు మిఠాయి తినిపిస్తా కమ్మని పాలు తాపిస్తా ఉప్పు కప్పుల పక్క పొలికలుండు చూల చూలలు చిల జాల వేరయ్య పుసులందు పుంజ పున్సులు వెలయ్య విశ్వదాభిరామ వెనలవేమ తల్లి తండ్రులు దైలేమి పుత్రుండు పుట్టనేమి వాళ్ళు గిట్టనేమి పుట్టలోన చదాలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వెనలవేమ హలో హలో hello hello we shape miss with you whenever you fight over the years and so why let's meet the rainbow in the sky be so purple laying on the floor medda pesantale piddemma kudaminda bin hop your little jump your little 1 2 3 run your little skip your little tap on it bend your little touch your little naughty your head run your little skip your little
వెల్కమ్ స్పీచ్. ఎల్కేజీ చదువుతుంది ఈ పాప. డివిజనల్ లెవెల్లో కూడా గిఫ్ట్ కొట్టుకొని తీసుకొచ్చింది. Hi everyone, my name is Tanvika. I am studying LKG. All welcome to our program. I'm so happy to see together and happy will enjoy the program. Thank you. రాజు ఎక్కడ? ఈయన కామన్గా ఇప్పుడు మనకి గంగరెద్దుల వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, పిట్టల దొరలు ఎలా ఉంటారో తెలియదు. పాతకాలమే కూడా పిల్లలకి నేర్పించి మా చిన్నప్పుడు ఎలా ఉండేది అనేది కూడా మా పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. అందులో ఒక చిన్న పిట్ట కథ తిను చెప్పబోతున్నాడు. My name is Ashwan, studying third class in Pragna School. నేనే పిట్టల ధరణి, మాటలకేమో నాబుని, కాసులకేమో గరీబుని. నించున్న వాళ్ళకి నమస్కారం అండి, వంగలేని వాళ్ళకి వంకమండి. వచ్చేసామండి అమలపురం పట్టుదారు వచ్చేసామండి. వస్తే వచ్చేసామంటారండి, రాకపోతే రాలేదంటారండి. మరి నేను సీఎం సార్తో రింగ్ టేబుల్ సభలో ఉంటే మన ప్రజ్ఞా స్కూల్ వారు కాగితే గౌరవంపారండి. ఎట్టా వాళ్ళపోయానండి, లడేశారు బడే పప్పు ఎంట్రేది గిన్నెల పెట్టు. మరి తిన్నాక ఇద్దరు బాగానే ఉన్నారండి, ముగ్గురు లేసి మాంచాన్ని పడ్డారండి. ఏమండి మా ఇంట్లో ఏ పిల్లలు దెబ్బెడుకుని నా పిల్లలు పగిలిపోయండి. మరి మా ఇంట్లో మొగుడు పిల్లలు దెబ్బెడుకుని వానొచ్చి వారి కురిసి ఊడంతా కొట్టుకుపోతుంటే మిర్చి 10-20 కాగితాలతో పడవలు చేసి వాళ్ళందరినీ వడ్డీకి చేస్తుంటే మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకిందని చెత్త కొప్పలో పడిసామండి. మరి మీరు 10-20 ఎత్తే పోతా కాకినాడ వెళ్ళి కాఫ్ తాగి ఈనాడు పేపర్లో అక్షరాలకుండా మీ పేరే ఇచ్చేస్తానండి. ఏమండి మీకు దాని ఫ్యాక్టరీ అంటే రీఫిల్ అని పెన్ తెచ్చుకోండి, రాసి చేస్తానండి. గుంటూరులో గుడ్ల ఫ్యాక్టరీ మాదేనండి, ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ మాదేనండి, బామర్లో పందుకొక్కుల ఫ్యాక్టరీ మాదేనండి, దుబాయ్లో దూజుల ఫ్యాక్టరీ మాదేనండి, రాసి చేస్తానండి. నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళినారండి. వద్దన్నా సరే 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారండి. 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని జీడిపప్పు అంత జీప్ తీసుకుని తూడుకూరంతా తుపాకి పట్టుకుని బయలుదేరితే జీడిపప్పు అంత జీప్లో డీల్ అయిపోయిందండి. జీడిపప్పు అంతా జీప్ వచ్చి వెళ్ళిపోతుందండి. చొక్కడ పడిపోయానండి. మీ ఇంట్లో పెళ్ళిళ్ళకు పేరెంటాలు కావాలంటే చెప్పండి, మా దగ్గర ఉన్నారండి. ముక్కులేని ముసలమ్మ ఉందండి, ఏలేని అంకమ్మ ఉందండి, నెల్లని ఆగమ్మ ఉందండి, కళ్యాణ్ కాంతమ్మ ఉందండి. వాళ్ళందరూ వచ్చి మీ పెళ్ళి బాగా చేస్తారండి. మీరు ఏదైనా సినిమా షూటింగ్ చేస్తారండి చెప్పండి. సినిమా పేరు ఏంటో తెలుసా అండి? తస్సదియా. ముందునండి వెనకలు పోయండి, మరి పడ్డంటే ఇంక లెగలేరండి. నమస్కారం అండి, వెళ్ళొస్తానండి. లేదా తెలుసు కదా, నేను మండే విసువిలో మీ మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తాను, మంచి సువాసనను వెదజల్లుతాను. ఆడవాళ్ళు అందరూ నన్ను ఎంతో ఇష్టపడతారు, ప్రతిరోజు నాతో కలిసిమెలిసి ఉంటారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హలో. Hi, my name is Tanush. I am studying 5th class in Pragna School. అందరికీ నమస్కారం. నేను మీకు తెలుసా, నేను మీ గులాబీ పువ్వుని. గులాబీ పువ్వుని ఇంగ్లీష్లో రోజ్ అని అంటారు. గులాబీ పూలు రాజు వంటివి. గులాబీ పూలలో చాలా రంగులు ఉంటాయి. గులాబీలలో ఎరుపు ప్రేమని, తెలుపు రంగు అమాయకత్వాన్ని లేదా స్వచ్ఛతనాన్ని తెలియజేస్తాయి. గులాబీ చెట్టు మీ ఇంటి వద్ద ఉంటే చాలా ఆహ్లాదాన్ని అందిస్తుంది. గులాబీ రేఖలను కొన్ని వంటలలో ఉపయోగిస్తారు. గులాబీలను అలంకరణకు వాడతారు. థ్యాంక్ యూ. మ్యారీగోల్డ్. అందరికీ నమస్కారం.
My name is Pooja Shrita. I am studying 5th class in Pragya School. నేను మీ బంతి పువ్వుని. నేను మీ అందరికీ తెలుసు కదా. నేను మీ సంతోషంలో ఉంటాను, విచారంలో ఉంటాను, మీ ప్రతి వేడుకల్లో సందడి చేస్తాను. ప్రతి అందమైన ఆడపిల్లను నాతోనే పోలుస్తారు. ముద్దబంతిలో ఉన్నావంటారు. థ్యాంక్ యూ. Hello everyone, my name is Shamika. I am studying 2nd class. My school name is Pragya UP English Medium School in Tandaluru. I am a banana. I am yellow, long and sweet, and I am a great source of energy. I am easy to peel and eat, and I love to be part of a fruit salad. Thank you all of you. Good. Pomegranate, Harin. Hi, my name is Saran. I am studying 3rd class. My school name is Pragya UP English Medium School. నేను ఎవరో మీకు తెలుసా? నేను మీ దానిమ్మ పండుని. దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దానిమ్మ దంతా సమస్యలకు చెక్ పడుతుంది. దానిమ్మ జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుతుంది. దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తింటే రోగిని రోధక శక్తి మెరుగుపడుతుంది. దానిమ్మ తింటే అజర్తి, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు తగ్గుతాయి. థ్యాంక్ యూ. యాపిల్. Good evening all of you. My name is Asmita. I am studying 5th class in Pragya School. అందరికీ నమస్కారం. నేను ఎవరో మీకు తెలుసా? అదేనండి, నేను మీ యాపిల్ని. భారతదేశంలో యాపిల్స్ ఎక్కువగా జమ్మూ కాశ్మీర్లో ఉత్పత్తి చేయబడతాయి. నన్ను తెలుగులో సీమరేగి పండు అని కూడా పిలుస్తారు. నేను పశ్చిమ ఆసియాలో జన్మించాను. నాలో 7,500 పైగా రకాలు, వివిధ లక్షణాలు కలవిగా గుర్తించారు. నాలో ఫైబర్ ఎక్కువగాను, కొవ్వు పదార్థం అత్యల్పంగాను ఉంటుంది. విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. యాపిల్ తోటల పెంపకం గురించి తెలిపే శాస్త్రాన్ని బయాలజీ అంటారు. ధన్యవాదాలు. My name is Sitik. I am studying 3rd class. Hi friends, నేను ఏమన్నా తెలుసా మీకు? ఎంతో ఇష్టమైన సెల్ ఫోన్. మీకు ఎంతసేపైనా బోరు కొట్టనీయకుండా చేయగలను. నా వల్ల లాభాలు మరియు నష్టాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నన్ను అవసరం మాత్రమే వాడండి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ వరుణ్ తేజ్. నేను మీకు తెలుసా, నేను కూరగాయలకి రారాజుని. అదేనండి, నేను వంకాయను. నన్ను ఎందరో రాజులు ఇష్టపడతారు. వారి విందులో నేను ప్రత్యేకం. ఇప్పటికీ పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో, భోజనాలలో నేనే ముందుంటాను. నా రుచి అమోఘం. నాలో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే, నియాసిన్లు ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Hello. Hi friends, my name is Umesh. I am studying 2nd class. My school name is Pragya UP English Medium School. నేను ఎవరో మీకు తెలుసా? నన్ను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను అవునా చెప్పుకొని చూద్దాం. అవునవును, నేనే క్యారెట్ని. నన్ను తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? అవేంటివంటే, నాలో వివిధ రకాలైన పోషకాలు ఉన్నాయి. నేను విటమిన్ ఏ కలిగి ఉంటాను. నన్ను తినడం మర్చిపోకండి. నేను ఆరెంజ్ రంగులో ఉంటాను. నేను దుంప జాతికి చెందిన దాన్ని. ఉప్పునించన తిని మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. Hi, I am Sherwin, studying 3rd class. My school name is Pragya UP English Medium School. My get-up name is Tomato. అందరికీ నమస్కారం. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం. అవును, నేను టమాటోని. అందరూ చెప్తున్నారు. నన్ను తెల్ల టమాటా అని అంటారు. నేను ఎర్రగా ఉంటాను. నేను భారతదేశంలో సుమారుగా 1850లో ప్రవేశించాను. నాలో విటమిన్ ఈ ఉంటాయి. నన్ను ప్రతి కూరలో, సలాడ్లో వాడుతుంటారు. నేను లేనిదే వచ్చలేదు. టొమాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా సహాయపడతాయి. రక్త నాళాల్లో రక్తం కట్టకుండా చేస్తాయి. అందరికీ ధన్యవాదాలు.
Hi friends, my name is Danshna. I am studying 2nd class. My school name is Pragna UP English Medium School. నేను ఎవరో మీకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసారా? నేను లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పటికైనా గుర్తొచ్చానా ఫ్రెండ్స్? హాహా, నేనే సూర్యుని. అవును, నేనే సన్ని. నేను రోజు తూర్పున ఉదయిస్తాను. నా చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అలాగే నేను మీకు వెలుగునిస్తాను. ఉదయం పూట నేను పసుపు రంగులో మరియు సాయంత్రం ఎరుపు రంగులో ఉంటాను. నేను ఉదయించకపోతే సమస్త జీవరాశులు చీకటిలోనే ఉంటారు. సర్లే, నేను వెళ్ళిపోతున్నాను. చీకటి పడిందిగా. బాయ్ ఫ్రెండ్స్. My name is Lashita. I am studying LKG. I am doctor. I am work hospital. Treat patients. Thank you. ఓకే, గుడ్. నువ్వు డాక్టర్ అవుతావు. నా పేరు డాన్స్ లక్ష్మీబాయి. నా అసలు పేరు మనకన్నిక. మా రాజ్యం పేరు ఝాన్సీ. ఓకే, వెరీ గుడ్. నీకు ఝాన్సీ రాజ్యానికి వెళ్ళిపో. Hi friends, my name is Sarika. I am studying 2nd class. My school name is Pragna UP English Medium School in Denduluru. ఆరోగ్యమైన ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. ప్రకృతి వడిలో నుంచి వచ్చే ఆహారాలు అన్నీ మనకు, మన శరీరానికి పోషకాలను అందిస్తాయి. అవసరమైన పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. సహజ మొత్తం పదార్థాలు ఫైబర్ అధికంగా ఉంటుంది. చక్కెరలు తక్కువగా ఉంటాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు ఇవన్నీ తినటం వల్ల మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. థ్యాంక్ యూ అనండారు. అలాగే మరో ముఖ్య అతిథులు, గ్రామానికి మొట్టమొదటి పౌరులు, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మేడం, మీరు వేదిక మీదకి రండి. సోచ్లా గారిని వారికి బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం, గోపికని కొద్దిగా చేంజ్ చేయమంటారు డ్రెస్. గోపిక. Hello everyone, my name is Deepka. I am studying 2nd class. My school name is Pragna UP English Medium School in Denduluru. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా? జంక్ ఫుడ్ సాధారణంగా పోషకాలు తక్కువగా ఉంటాయి, కానీ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా ప్రాసెస్ చేయబడుతుంది. అనారోగ్య సంకలవాలు ఎక్కువగా ఉంటుంది. ఫైబర్స్ తక్కువగా ఉంటుంది. అధిక చక్కెరలు జోడించబడ్డాయి. అనారోగ్య కారణమైన ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు సంతృప్తి కొవ్వులు ఉంటాయి. అందుకే జంక్ ఫుడ్ తక్కువగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్. My name is Damanand. I am studying 4th class. My school name is Pragna UP English Medium School. My fancy dress name is Tree. చెట్లు ప్రకృతికి ఎంతో అందాన్ని కలుగు చేస్తాయి. చెట్లు మనకు నివాసం కల్పిస్తాయి. వేసవి కాలంలో చెట్లు మనకు నీడని ఇస్తాయి. చెట్లు గాలిని శుభ్రపరుస్తాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. చెట్ల వల్ల మనకు పండ్లు లభిస్తాయి. చెట్ల వల్ల వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. చెట్లు నిస్వార్థంగా జీవకోటికి సేవ చేస్తాయి. మనము చెట్లను రక్షిస్తాయి, అవి మనల్ని రక్షిస్తాయి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Hi, my name is Charan Kumar. I am studying 5th class in Pragna School. నేనెవరో చెప్పండి చూద్దాం. నేనే పర్యావరణ కాలుష్యం.
పర్యావరణ కాలుష్యం మానవులకు అవసరమైన ముడి పదార్థాలను అందిస్తుంది. సహజ పర్యావరణానికి ఎలాంటి హాని జరిగిన దానిని పర్యావరణ కాలుష్యం అంటారు. నీరు, నేల, గాలి, అగ్ని అన్నీ ప్రస్తుతం కాలుష్యానికి గురవుతున్నాయి. గాలిలో CO2 శాతం పెరగడం వలన వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగి పంట దిగుబడులు తగ్గుతున్నాయి. మన రోజువారీ దినచర్యల వలన పర్యావరణ కాలుష్యం అవుతుంది. విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు, చమురు శుద్ధి కర్మాగారాలు మరియు రసాయన కర్మాగారాలు ప్రతి సంవత్సరం 140 మిలియన్ల టన్నుల కాలుష్య వాతావరణంలో చేరుతుంది. ముఖ్యంగా ఆటోమొబైల్స్ వాయు కాలుష్య 80% ఉన్నాయి. పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి అందరూ చెట్లు నాటాలి. వెలువడే కాలుష్యాన్ని నివారించడం వల్ల ఆమ్ల వర్షాలను అరికట్టవచ్చు. పరిశ్రమల నుండి వచ్చే భారీ లోహాలను వ్యవసాయ భూమిలోకి రాకుండా చూసుకోవాలి. ధన్యవాదములు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లోహిత్. ఐ యామ్ స్టడీయింగ్ 4th క్లాస్. మా స్కూల్ నేమ్ ఇస్ ప్రజ్ఞా యూపీ ఇంగ్లీష్ మీడియం స్కూల్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, దానికి జవాబు చెప్పండి చూద్దాం. అందరూ నాపై ఉంటారు. నాపై పంటలు, మొక్కలు, అన్ని జీవరాశులు ఉంటాయి. నేను ఎవరినో చెప్పుకోండి చూద్దాం. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? అదేనండి, నేను భూమిని. సౌర కుటుంబంలోని గ్రహంలో భూమి ఒకటి. ఒక భూమి మీద మాత్రమే జీవరాశి మనుగడలో ఉంది. వేరే ఏ గ్రహంలోనూ లేదు. ఎందుకంటే ఇతరుల గ్రహాలు బాగా వేడిగా కానీ బాగా చల్లగా కానీ ఉండడమే దీనికి కారణం. భూమి గాలాకారంగా ఉంటుంది. భూమి మనకు జీవించడానికి ఆహారం, నీరు, గాలి అందజేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. నేను శకుంతలని. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. My name is Ruti Kumari, studying in 3rd class in Pregna School. My school name is Pregna UP English Medium School. My fancy dress name is Savitribai Phule. People introduce me. I am Savitribai Phule. I was the backbone of the girls' education. I became the first woman teacher in the India. I married Jyotirao Phule. I got married to Jyotirao Phule. We opened the first girls' school in Maharashtra in 1848. My courage and strength always inspire women. Empower a woman and you uplift an inter-community. Thank you. My name is Veema Ashwini. I am studying 3rd class in Pregna School. My fancy dress name is Bharat Mata. I am Bharat Mata. I am the mother of India. I am the symbol of India. All Indians are my children. I always have the national flag in my hand. I always want you to be united and make me proud. Vande Mataram. Vande Mataram. Jai Hind. Hi, my name is Jnaneshwar. I am studying 4th class. My school name is Pragna UP English Medium School. I am a soldier. I love my country very much. I am very brave and strong. I serve in the army. I am ready to sacrifice my life for my country. Thank you. My name is Rohit Kumar. I am studying 3rd class. My school name is Pragna UP English Medium School. My get-up name is Police. నా బెల్ట్ మీద ఉన్న ఈ 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపం అయితే ఆ కనిపించే 4వ సింహమేరా పోలీస్. P for politeness, O for obedient, L for loyalty, I for integrity, C for courage, G for efficiency. That is police. Thank you. వెరీ గుడ్ మేడం. చిన్నారుల యొక్క కొంచెం మీకు చూపించడం వినిపించడం జరిగింది. ఇప్పుడు మేడం గారికి వేసి ఉంది, వారు వెళ్ళిపోవాలి. లేకపోతే ఒక 2-3 డాన్సులు చూసి వెళ్తారేమో అనుకున్నాను. దయచేసి లక్ష్మీ మేడం గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవం ఉపాస్మహే.
దీనికి ఇది ఎంతమంది విన్నారో నాకు తెలియదు. మా జనరేషన్లో నాకు ఊహ తెలిసి నా ఏజ్ గ్రూప్లో ఇక్కడ ఉన్నటువంటి మీ ఎంఈఓస్ ఇద్దరు కూడా ఉంటారు. మాకు అక్షరాభ్యాసం అయ్యాక ఊహ తెలిసి ఫస్ట్ మనకి చదువు మొదలుపెట్టేటప్పుడు నేర్పించే శ్లోకం అప్పటి జనరేషన్లో ఇది నేర్పించేవారు. ఇప్పుడు ఏం నేర్పిస్తున్నారో మాకు తెలియదు. అప్పటిది నాకు ఇప్పుడు గుర్తుంది. ఇది ఎందుకు ముందుగా చెప్పానంటే మన ప్రజ్ఞ యాజమాన్యం వారు మమ్మల్ని ఆహ్వానించేటప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. నిజంగా వారి యొక్క అభిమానం తప్ప నేను అంత గొప్ప వ్యక్తినేం కాదు. నేను చాలా సామాన్యమైనటువంటి వ్యక్తిని. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దవారందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. చాలా డిస్టర్బ్డ్గా ఉంది, ఏమైందో తెలియదు. ఎనీ ప్రాబ్లం? దయచేసి మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. పేరెంట్స్ పిల్లలు నిశ్శబ్దంగానే ఉన్నారు. దయచేసి కూర్చోండి. ఆ మేడం వాళ్ళు చెప్పే చాలా వాల్యుబుల్ మన పిల్లలకి. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ కొంచెం నిశ్శబ్దం. చాలా ముఖ్యమైన విషయాలు అవి. చాలా అంటే చాలా. మీ పిల్లల భవిష్యత్తు ఆ మాటల్లో ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీకు ఎంత రిక్వెస్ట్ చేసినా వినట్లేదు. నాకు ఉన్న లక్షణం ఒక్క 5 నిమిషాలు నాకు ఇవ్వండి చాలు. నాకు చాలా సంతోషకరమైంది. ఒక్క 5 నిమిషాలు ఇంత చక్కటి వాతావరణంలో భావి భారత పౌరులతో మాట్లాడే అవకాశం నాకు కల్పించినటువంటి ప్రజ్ఞా స్కూల్ యాజమాన్యానికి ముందుగానే ధన్యవాదములు తెలుపుకుంటూ, తల్లిదండ్రులందరికీ నా మనవి, ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పిస్తే నేను ధన్యురాలను. ముందుగా మనం డిసిప్లిన్తో ఉంటే మన పిల్లలు డిసిప్లిన్తో ఉంటారు. మీకు నేను మాట్లాడే మాటలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత, ఈ బాధ్యత అనేది ఒక స్కూల్లోనే కాదండి, ఫస్ట్ మన మీదే ఉంది తల్లిదండ్రులుగా. దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు పిల్లల్ని ఎవ్వరు కూడా ఏమీ అనవద్దు, కొట్టొద్దు, కానీ వాళ్ళకి చదువు వచ్చేయాలి అని చెప్తున్నారు. మన ఇంట్లో మన పిల్లలు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నామనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఇవ్వగలిగేటటువంటి అత్యున్నతమైన, అందరికీ ధనం కావాలి కదా. ప్రపంచంలో అందరూ ఏమనుకుంటాం, ధనం ఉంటేనే, సంపద ఉంటేనే మనం చక్కగా జీవన సౌఖ్యం పొందుతామని అనుకుంటాం. ఆ ధనం తప్పనిసరిగా మన పిల్లలకి ఇవ్వాలి. మనం ఇచ్చే ధనం ఏమిటి? విద్యాధనం. మనం ఇవ్వవలసిన ధనం ఏమిటి? విద్యాధనం. మనం ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చినా సరే అది నిలబడుతుందన్నటువంటి మనకి నమ్మకం లేదు. మీకుందా పోనీ మీరు సంపాదించింది నిలబడుతుందని, అది సవ్య మార్గంలో వెళ్తుందని, మన పిల్లలు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారని. కానీ మనం ఇవ్వడం అనేది నేర్పకూడదు. మీ అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, వాళ్ళు సంపాదించుకునేటట్లు వాళ్ళని పెంచాలి. ఈ ధనం ఎప్పుడైతే విద్యాధనం అనేది మనకి వాళ్ళకి సరైన మార్గంలో నేర్చుకోగలుగుతారో అప్పుడు వాళ్ళ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందుతారు. నేను స్కూల్కి చాలా సంవత్సరాల తర్వాత, ఒక 30 years తర్వాత ఒక స్కూల్ని సందర్శించినప్పుడు నేను ఎప్పుడో 40-45 years క్రితం నేర్చుకున్నటువంటి శ్లోకాలు నా మనసులోకి వచ్చాయి. ఎందుకంటే నేను
వాటి ఆధారాన్ని తీసుకుని నా జీవితాన్ని మలుచుకున్నాను. అవి ఆ స్కూల్ వాతావరణంలో ఆ రోజు ఎందుకో వెళ్ళాను. అదే ప్రజ్ఞా స్కూలు. ఒక 30 years తర్వాత నేను ఏ స్కూల్లోనే చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. అక్కడ ఆ యాజమాన్యం వారు పిల్లలతో ప్రవర్తించిన తీరు కానీ, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ నాకు 40 years బ్యాక్కి తీసుకెళ్ళడం జరిగింది. అనాలోచితంగా పిల్లలతో మాట్లాడుతూ నేను ఒక 2 శ్లోకాలు చెప్పాను అంతే. అనాలోచితంగా అప్పటిది నాకు మెమరీలోకి బయటకు పడింది. నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం నచభారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఇది ఇందాక నేను చెప్పాను కదా, చదువు మొదలు పెట్టేటప్పుడు ఆ జ్ఞానానందమయం దేవం అంటే చదువులన్నిటికీ అధిదేవత అయినటువంటి ఆ హయగ్రీవ దేవుణ్ణి నీకు ప్రార్థిస్తున్నానన్న శ్లోకం అది. ఇప్పుడు ఇది ఒక వ్యక్తికి, ఒక స్టూడెంట్కి, ఒక నాట్ ఓన్లీ స్టూడెంట్, ఒక వ్యక్తి మనం ఏ ధనాన్ని పొందాలి అని చెప్పేది మనకి సంస్కృతంలో అప్పటి మహర్షులు మనకి చెప్పినటువంటి విషయం అది. మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఏ ధనం సంపాదించుకున్నా సరే భయంగా ఉంటాం. డబ్బు ఎక్కువే కొలిది ఏ దొంగలు వచ్చేస్తారో, ఎవరు దోచుకెళ్ళిపోతారో, లేకపోతే ఏ ప్రభుత్వం తీసేసుకుంటుందో, ఏ సీలింగ్ పెడుతుందో అని. ఇంకా 3 నిమిషాలమ్మా, ఇంకొక 3 నిమిషాలు కానీ 2 నిమిషాలు, అంతకంటే నేను ఎక్కువ తీసుకోను. నా రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది అయినా నేను మాట్లాడే మాటల వల్ల మీ పిల్లల్ని ఫ్యూచర్లో కొద్దిగా, ఇప్పుడు మనం పెంచే విధానంలో కొద్దిగా మన పిల్లల అభివృద్ధికి తోడ్పడాలి. నేను చెప్పే మాట ఏ ఒక్క పేరెంట్ అయినా సరే కొంచెం, అంటే నేను పాటిస్తున్న విషయాల్ని మాత్రమే నేను మాట్లాడతాను. ఒక్కళ్ళైనా వినితే ఫ్యూచర్లో ఇవన్నీ మర్చిపోయారు, ఎవరికి తెలుసో నాకు తెలియదు, మళ్ళీ కొంతకాలం చూడగలుగుతాం అనేది. నచోరహార్యం అంటే చోర్ల చేత దొంగిలించబడనిది. నచరాజహార్యం ఏ రాజు, ఏ అధికారి, ఏ నాయకులు దోచలేనిది. నచరాజహార్య నభ్రాతృభాజ్యం మన ఆస్తి, మన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మన భ్రాతృలు అంటే మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పంచుకుంటారు. కానీ ఇది మనకి మాత్రమే చెందుతుంది, ఎవ్వరూ పంచుకోలేరు. అలాంటి ధనం నా భ్రాతృభాజ్యం నా చ భారకారి. ఎంత ఇప్పుడు మన నెత్తి మీద మనకు డబ్బుంది అని మూట కట్టుకుని పెరిగే కొలిది బరువు పెరుగుతూ ఉంటుంది. నచ భారకారి మనకి ధనం సంపాదించే కొలిది ఎంత సంపాదిస్తున్నా ఇంకా సంపాదించాలని ఏ ధనమైనా అనిపిస్తుంది. ఎంత సంపాదించినా సరే అసలు బరువు అనేది తెలియనటువంటిది. నచ భారకారి భారము కానటువంటిది. నచ భారకారి వ్యయే కృతే వర్ధతి మనం వ్యయము చేసే కొలిది అంటే ఖర్చు పెట్టే కొలిది. మనకి ఎన్ని కోట్లున్నా సరే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. మనం ఎన్ని కోట్లైనా సరే ఎంత డబ్బైనా సరే ఖర్చు పెడితే కరిగిపోతుంది. బట్ ఖర్చు పెట్టే కొలిది పెరిగేటటువంటి ధనం ఏదైనా ఉందంటే అదే వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. ప్రతి నిత్యం కూడా మనం ఖర్చు చేసే కొలిది పెరిగేది ఏంటి అంటే వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అంటే మీరు ఎవరికైనా మీకు తెలిసిన విషయాన్ని చెప్తున్నారనుకోండి, మీలో ఇంకా పెరుగుతూ ఉంటుంది, తరగదు. జ్ఞానం అనేది, తెలిసిన విషయాన్ని అనేది ఇతరులతో పంచుకుంటే దానిలో డెప్త్, ఇంకా దానిలో లోతుపాతులు, దానిలో ఇంకా బాగా మనకి మెమరీలో గుర్తుంటుంది. ఇది నేను నా చిన్నప్పుడు బహుశా నేను ఎల్కేజీ అప్పట్లో ఎల్కేజీ యూకేజీ లేవు కానీ బాలబడి అనేది ఇప్పటికే ఉంది. అంగన్వాడీ సెంటర్స్, ఇప్పుడు మనం అంగన్వాడీ సెంటర్స్ అని పిలుస్తున్నాము. మా చిన్నప్పుడు బాలబడి, మా బాలబడిలో అప్పుడు మొదటిసారిగా జ్ఞానానందమైందేవో నేర్పించారు నాకు తెలిసి. రెండో గుర్తున్న శ్లోకం ఇది. నేను దీన్నే ఫాలో అయ్యాను. నేను నమ్మిన సిద్ధాంతమే అది. ఇంక నాకు ఏ సిద్ధాంతాలు లేవు. ఈ శ్లోకమే నా సిద్ధాంతం, నా లైఫ్కి మార్గదర్శి ఈ శ్లోకం. సో మీ అందరికీ కూడా పిల్లలకి అలాంటి విద్యాధనాన్ని బుక్కులో చదవటం, మార్కులు ఎన్నొచ్చినాయి, ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇది కాదండి విద్య అంటే. విద్య అంటే జ్ఞాన సముపార్జన.
మనకి జ్ఞానాన్ని ఇచ్చేది. ఆ జ్ఞానం మన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకుని మనం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటటువంటిది. ఇలాంటి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే పిల్లలు స్వేచ్ఛగా పెరిగినప్పుడు, స్వేచ్ఛా వాతావరణంలో వాళ్ళకి చదువు ఉన్నప్పుడు అవి వాళ్ళ యొక్క బుద్ధి మనోవికాసం అనేది పెరుగుతుంది. అంటే నా మాటలు మరి మీకు ఎవరికి అర్థమవుతున్నాయో నాకు తెలియదు. ఇది పెరగాలి అంటే ఒకే ఒక ఉదాహరణ ఇంకొక 1 మినిట్లో నేను ముగించేస్తాను. ఒక చక్కని అందమైనటువంటి బాస్కెట్ ఉందండి. బాస్కెట్ అంటే ఒక గిన్నె లాంటి, పోనీ ఇదే అనుకోండి, ఇట్లా అందంగా చాలా అందంగా ఉంది. దాంట్లో మనం తీసేసినటువంటి చెత్త వేస్తే చెత్తబుట్ట అవుతుంది. అట్లా కాకుండా ప్లాస్టిక్ ఇప్పుడు వేస్ట్ చేస్తాం, ప్లాస్టిక్ వేస్ట్ చేస్తే అట్లా కనిపిస్తుంది. అలా కాకుండా అందమైన బుట్ట, అది డౌట్ లేదు, చాలా అందమైంది, దాన్ని చూడగానే చాలా మనసుకి ఆహ్లాదం కలిగిస్తుంది. కానీ ఇవన్నీ వేసినప్పుడు మిగిలిపోయిన ఆహార పదార్థాలు అవి వేసినప్పుడు మనకి చూడాలనిపిస్తుందా? అనిపించదు. అదే కనుక అందులో చక్కని సువాసననిచ్చేటటువంటి పూలు లేక చక్కని పళ్ళు ఇలాంటి ఏంటివి ప్లాంట్స్ మొక్కలు పెడితే మనం వాటిని చూడగానే చాలా రిఫ్రెష్ అయిపోతాం. అలాగే దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన పిల్లల యొక్క బ్రెయిన్ మీరందరూ కూడా మనందరం కూడా ఆ చక్కని పూలతోటి పళ్ళతోటి ఇలాంటి చక్కనైన ప్లాంట్స్ తోటి పెరిగేటట్టుగా చేయాలి. అంటే నిజంగా ఇవి పెడతామనా వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళ జీవన విధానానికి మనకి చక్కగా ఉండాలి. మనం ఏమి చేస్తే పిల్లలు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అనుకరిస్తూ ఉంటారు. అది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి పేరెంట్స్ అందరికీ మై రిక్వెస్ట్, మనం పిల్లలతో ఖచ్చితంగా పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు మనం టీవీలు చూడడం కానీ ఫోన్లు చూడడం కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం అవన్నీ తగ్గించుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఆటకి వెళ్ళిపోతారు. మన దగ్గర ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళతో వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినట్లయితే అది వాళ్ళకి ఫిజికల్గాను మెంటల్గాను అంటే శారీరకంగాను మానసికంగాను అభివృద్ధికి తోడ్పడుతుంది. పేరెంట్స్ మధ్య పిల్లల మధ్య మంచి బంధం అనేది పెరుగుతుంది. వాళ్ళ యొక్క జ్ఞాన వికాసం ప్రజ్ఞ చాలా తెలివైన వాడు కదా అంటాం కదా, తెలివితేటలకి పై లెవెల్ ప్రజ్ఞ. అదే ప్రజ్ఞ ఇప్పుడు మన స్కూల్ వాళ్ళు అందిస్తున్నారు ఆ పిల్లలకి, నేను ఆ రోజు అక్కడ చూశాను. అలాగే విద్యా దదాతి వినయం, విద్య వల్ల వినయం రావాలి, అంతేగాని ఈగో నేను నాకు అంతా తెలుసు అనేది ఉండకూడదండి. ఎప్పుడు విద్యావంతులు అంటే ఎదిగే కొలిది ఒదిగి ఉండాలి అనే లక్షణం మన పిల్లలకి మనం నేర్పించాలి. అంతే, నీకేంట్రా మేము ఉన్నాము నువ్వు చదివినా చదవపోయినా అనకండి. రేపు రొద్దున మన్ని కూడా వాళ్ళు అలాగే చూస్తారు. మనం పెద్దలతో ఏ విధంగా బిహేవ్ చేస్తామో పిల్లలు కూడా రేపు మనతో అదే బిహేవ్ చేస్తారు. ఇవన్నీ నేను చెప్పిన దాంట్లో కనుక మీకు ఎవరికైనా బాధగా అనిపించినా తప్పు అనిపించినా దాన్ని మీరు తీసుకోవద్దు, మంచి అనిపిస్తేనే తీసుకోండి. విద్యా దదాతి వినయం, వినయా జ్ఞాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోతి, ధనాత్ సుఖం. ఇవి ఆ రోజు నేను చెప్పిన 2 శ్లోకాలు సరదాగా సహజంగా వచ్చింది. అంటే విద్య ద్వారా వినయం రావాలి, వినయం వస్తుంది. వినయా జ్ఞాతి పాత్ర, వినయం వచ్చి విద్య నేర్చుకున్నప్పుడు మనం ఒక అర్హత అనేది సంపాదిస్తాం. ఆ అర్హత ద్వారా ధనం వస్తుంది, ధనం ద్వారా మనం సంతోషాన్ని ఈ యొక్క అన్ని రకాలు మనకి ఏం కావాలో అవన్నీ మనం సమకూర్చుకోగలుగుతాం. సో అది మోరల్ వాల్యూస్తో జరగాలని కోరుకుంటూ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో క్వాలిటీ టైం, చక్కనైన టైము. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మనకంటే చాలా తెలివైన వాళ్ళు. జనరేషన్ గ్యాప్ అనేది మనం వింటూ ఉంటాం. పూర్వం 30 ఇయర్స్కి ఒకసారి గ్యాప్ వచ్చేది, ఇప్పుడు ఎవ్రీ 5 ఇయర్స్కి జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. వాళ్ళ బ్రెయిన్స్ డెవలప్ అవుతున్నాయి, కానీ పరిస్థితులను తట్టుకునేటటువంటి శక్తి ఉండట్లేదు వాళ్ళకి. మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్. మనం పిల్లలతో కనుక స్పెండ్ చేస్తే ఎక్కువ టైము వాళ్ళకి మానసికంగా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది, మనకి కూడా వస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి, టీవీ ముందు సీరియల్స్ ముందు అలాగే న్యూస్ చూడండి, ఒక రోజు మొత్తం మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి,
పేపర్ మీద రాసుకోండి. ఎన్ని పాజిటివ్ న్యూస్లు మనం వినగలుగుతున్నాము అనేది మనం చూసుకుంటే మన పిల్లలకి మనం ఏం ఇన్పుట్ ఇవ్వగలుగుతున్నాం అనేది అర్థమవుతుందని తెలియజేస్తూ, పేరెంట్స్ అందరికీ ఈ అవకాశం కలిగించినటువంటి యాజమాన్యానికి, ఈ ప్రజ్ఞా స్కూల్ యాజమాన్యానికి, ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చాలా థ్యాంక్స్ మేడం. అందరూ ఒకసారి మీ చప్పట్లతో మేడం గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుందాం. చాలా విలువైన సమాచారాన్ని మన బిడ్డల కోసం అందించారు. దాన్ని తల్లిదండ్రులు మధ్యలో పెట్టుకొని జ్ఞాపకంతో ఉంచుకొని పిల్లల యొక్క వృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మంచి మెసేజ్ మా చిన్నారులకు అందించి బ్లెస్ చేయడానికి ఇంత దూరం మీరు వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యూబుల్ మాటలు మా మెమరీ ఉన్నంత వరకు మా మధ్యలో ఉంటాయి. వాటిని పిల్లలకి మీ తరపున మేము ఎప్పుడు వారికి చేరవేస్తామని మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తున్నాం మేడం. ఇంకొక మాట అండి అందరికీ కూడా, ఇప్పుడు మన చిన్నారులు చాలా చక్కగా అన్ని రకాలుగా చాలా జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు మనందరికీ తెలియజేశారు. ఆ విషయం నేను చెప్దామని మర్చిపోయాను మరొక్కసారి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చెప్పిన విషయాలు, అంటే మనకి హెల్త్ ఎట్లా ఉంటుంది, మనం ఏ విధంగా దేశం పట్ల ఉండాలి, మన పట్ల ఉండాలి అనేది విషయాలు చాలా చాలా బాగా చేసి చూపించారు. అలాగే మర్చిపోయినటువంటి విషయాలు, పిట్టల దొర కానివ్వండి, గంగిరెద్దులు కానివ్వండి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మళ్ళీ మనకు ఒక్కసారి తెలియజేసి ఎక్కడికో అంటే పాతకాలంలోకి మళ్ళీ ఒక్కసారి తీసుకెళ్లారు. అందరికీ కూడా చిన్నారులందరికీ మరొక్కసారి నా శుభాశీస్సులు అందిస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తల్లిదండ్రులు దయచేసి ఇటువైపు చాలా చైర్స్ ఉన్నాయి, దయచేసి కూర్చోండి. సార్ వాళ్ళు మాట్లాడిన కొద్ది నిమిషాల తర్వాత మన ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. మిమ్మల్ని పిల్లలు బాగా అలరిస్తారు. ఇప్పిలి వెంకటేశ్వరరావు గారు ఎక్కడున్నా సార్ వేదిక మీదకి రావాలి. వారిని మా చిన్నారులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రజ్ఞా స్కూలు యాజమాన్యానికి, అట్లాగే ఈ సభకు విచ్చేసిన ఎంఈఓ గారికి, 2వ ఎంఈఓ గారికి, మన దెందులూరు గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారైన తోట ఏసమ్మ గారికి, తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు, అట్లాగే పిల్లలకి నా ఆశీస్సులు. ప్రజ్ఞా స్కూల్ యొక్క క్రమశిక్షణ విధానం మీ అందరికీ తెలిసిన విషయమే. పిల్లల్ని ఏ రకంగా అదుపులో పెట్టి వారిని మంచి మార్గంలో నడిపించే విధానంలోని మన వెంకటరావు మాస్టర్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ టీచర్స్ కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్స్ నేను చూశాను, దాంట్లో మా మనవడు కూడా ఉన్నాడు. 1వ తరగతి 2వ తరగతిలో ఉన్న పిల్లలు కూడా చెప్పలేని కొన్ని శ్లోకాలు కానీ, కొన్ని అంటే ఇప్పుడు సపోజు వాళ్ళు ఎక్కడి వరకు అంటే ఏబిసిడీల వరకే చెప్పగలరు చాలా స్కూల్స్లో నేను చూస్తున్నాను నేను. కానీ మన ప్రజ్ఞా స్కూల్లో మాత్రం వాళ్ళు మన మొత్తం 12 నెలలో ఇంగ్లీష్లో చెప్పడం కానీ, అవి ప్రతిదీ కూడా ఆల్ఫాబెటిక్లోని మొత్తం అన్నీ కూడా చెప్తున్నారు వాళ్ళు. ప్రతిదీ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. సపోజు యాపిల్స్ అని, మామూలు యాపిల్ అంటే యాపిల్ అని చెప్తారు, కానీ ఆ పిల్లలు మాత్రం మొత్తం ఎబ్రివేషన్ తోటి సహా మొత్తం అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. నేను చాలాసార్లు స్కూల్కి వెళ్ళి అబ్జర్వేషన్ చేశాను. మీరందరూ కూడా ఆ స్కూల్లోని ఇంకా ఎక్కువ మందిని, మన తల్లిదండ్రులు ఎక్కువ మంది చేర్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలుస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే తెలగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, చిన్నారులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సంపెంగ తెలగ్ గారు, అలాగే ఉపాధ్యాయులు మిరపల రాజేష్ మా బ్రదర్, ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా, పిల్లల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తమ్ముడు ఫాస్ట్ గారు, ఈయన కూడా స్కూల్ టీచరు.
నాకు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాడు. నా దగ్గరే చదువుకున్నాడు. అలా మార్పులు చేయాలన్నా ఎలా మార్పులు చేయాలని నచ్చుతూ ఉంటుంది తను చెప్పేది. వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే ఎంఈఓ మేడం గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇక్కడ మనమందరం కూడా చాలా గొప్ప కార్యక్రమం జరుపుకుంటున్నామండి. ప్రజ్ఞా స్కూలు యాజమాన్యం అలాగే ప్రజ్ఞా స్కూల్ యొక్క టీచర్స్ అందరూ కలిసి మా అన్నయ్య అయినటువంటి వెంకట్రావు గారు ఈరోజు ఇక్కడ యానివర్సరీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. యానివర్సరీ ప్రోగ్రాం అంటే ప్రతి చోట ఏదో ఒక విషయాన్నో లేకపోతే ఏదో కొన్ని విషయాలను ఇచ్చేయడం జరుగుతుంది. కానీ పిల్లలందరినీ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడంతో మా అన్నయ్య గారు ఎప్పుడు కూడా ముందుంటారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క పిల్లాడు కూడా పాల్గొని తన యొక్క టాలెంట్ని ప్రదర్శించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ సమయం ఇప్పటికే చాలా ఎక్కువైంది. నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క టాలెంట్ని రోజు రోజుకి అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజ్ఞా స్కూల్ యాజమాన్యానికి మా అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు పోల్లా స్కూల్ మా రెండవ తమ్ముడు గిరిధర్ మాట్లాడతారు. రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్, అవర్ ప్రెసిడెంట్ మేడం అండ్ ఎంఈఓ సార్ ప్రసాద్ గారు అండ్ ఎంఈఓ మేడం అన్నమ్మ గారు, అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ 29th annual day celebrations of Prajna English Medium School, Denduluru, and my blessings to the children. Here the audience, the parents and the children are not in a proper way. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా సీట్లలో కూర్చోండి. పిల్లల్ని అటు ఇటు తిరగకుండా చూడాల్సిందిగా విజ్ఞప్తి. ఎందుకంటే ఇట్ లుక్స్ లైక్ ఏ పొలిటీషియన్స్ పబ్లిక్ మీటింగ్. మనం పేరెంట్స్ పిల్లలు ఎంత డిసిప్లిన్గా ఉండాలి. ఓకే, అందుకని దయచేసి అందరూ మీ సీట్లలో కూర్చోండి. వచ్చే 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనకి ఎంటర్టైన్ చేసే ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. ఓకే, ఐ హ్యావ్ ఫ్యూ మెసేజెస్ అండ్ డిస్కషన్స్ విత్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. Okay, before parents had much time, they spent much time and they had very less money. Nowadays they have much money and they have very less time. మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, టైంని ఖర్చు పెట్టట్లా. ఎందుకంటే మా స్కూల్స్లో 3 బ్రాంచెస్లో క్వాలిటీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, చదువుతో పాటు బుద్ధి నేర్పిస్తున్నాం. కానీ దానికి సపోర్టివ్ సిస్టమ్గా ఇంటి దగ్గర మీరేం చేస్తున్నారు? దట్ ఈస్ వాట్ ద మ్యాటర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే టిఫిన్ రెడీ అవ్వదు, ఏం చేస్తారు? పక్కనే వెళ్ళి 2 బజ్జీలు కొనుక్కొని పొట్లం ఇచ్చేసి ఇంటికి స్కూల్కి పంపిస్తారు. స్నాక్స్ అవి కూడా అంతే, కుర్కురే ప్యాకెట్లు ఇస్తారు, లేసులు ఇస్తారు, కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మేడప్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్, ఫ్యాట్ కంటైన్ ఫుడ్ అండ్ షుగర్స్. ఇవన్నీ పిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్ బ్రింగ్ దెమ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అండ్ అనేబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ. సో దట్ కాజ్ సివియర్ ప్రాబ్లమ్స్. ఒబేసిటీ వస్తుంది. చిన్నప్పుడే ఎప్పుడో 70-80 ఏళ్ళకి రావాల్సిన పొట్ట ఇప్పుడే వచ్చేస్తుంది. అందుకని మీరు ప్రాపర్ ఫుడ్ ఇవ్వండి, సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వండి, వీలైతే బ్రౌన్ రైస్ పెట్టండి. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా డయాబెటీస్ బారిన పడుతూ ఉన్నారు. అందుకని ప్రాపర్ ఫుడ్ ఇవ్వండి. అలాగే మంచి లక్షణాలు మేము
నేర్చుకోమని చెప్తాం, కానీ సపోర్టివ్గా మీరు కూడా దాన్ని సపోర్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు టై మర్చిపోతాడు, అది నిజానికి దొరకదు, కానీ మీరేం చెప్తారు, కుక్క ఎత్తుకెళ్ళిపోయింది సార్ అందుకని టై పెట్టుకురాలేదు మా వాడు ఏం అనకండి. షూ వేసుకురాడు, ఆ టైంకి దొరకదు సార్, ఆ షూ బురద అయిపోయింది, సైకిల్ మీద వస్తుంటే లేకపోతే నడిచి వస్తుంటేనే బురదలో కాలేసాడు, అందుకే ఈ షూ పాడైపోయింది, అందుకే వాళ్ళు మామూలుగా వచ్చాడు ఏం అనొద్దని చెప్తారు. కానీ ఇలాంటి చిన్న చిన్నవి మీరందరూ పెద్ద ఇక కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇండివిజువల్గా ఉన్నాక ఇవన్నీ మీరు ఆడు పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పడానికి ప్రోత్సహిస్తున్నట్టే, అర్థమైందా? అందుకని మంచి లక్షణాలు వాడికి వినయం, విధేయత, చదువు ఒకటే కాదు. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పారు. కానీ ఇఫ్ ద క్యారెక్టర్ ఈజ్ యాడెడ్, ఇఫ్ ద ప్రాపర్ క్యారెక్టర్ ఈజ్ యాడెడ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే నేను రెడ్డి కాలేజీలో చదివినప్పుడు ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని చెప్పారు. అప్పుడు నాకు అప్పుడప్పుడు కొరడాతో కొట్టినట్టు అది గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మన చెడు ఆలోచన వచ్చినా, ఓహో ఎంత చదువుకున్నా మన క్యారెక్టర్ ముఖ్యం అని చెప్పేసి. లేకపోతే ఆడు ఎంత ఎడ్యుకేషన్ ఉండి ఎంత గొప్పవాడైతే సుఖమేంటి, బాంబులు తయారు చేయొచ్చు, లేకపోతే సంఘ విద్రోహ శక్తులతో కలవచ్చు. మన సమాజానికి, మన ఫ్యామిలీకి, వాడి సొంత లైఫ్కి ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడాలంటే ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్తో పాటు క్యారెక్టర్, మంచి విద్య, మంచి బుద్ధులు, ఒదిగే సంస్కారం వాడికి ఉండాలి. అలాగే ఇంటి దగ్గర చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి. మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, వాడిని ఏ రకంగా హ్యాండిల్ చేస్తున్నారు? ఇంటి దగ్గర చెంబులు, గరిటెలు, లేకపోతే ఇంకో ఏవో వస్తువులు, పెద్ద ఆయన బయటికి వెళ్ళి వస్తాడు, చిరాగ్గా ఉంటుంది, మీరు వెంటనే మంచినీళ్ళు ఎవరు, ఏదో కొద్దిగా లేట్ అవుద్ది, చేతిలో ఉన్నది కొడవలో కత్తో ఇసిరేస్తాడు ఆయన. అదే పిల్లలు చూస్తాడు, సెల్ ఇసిరేస్తాడు ఆడే. ఇంకోటి సెల్కి ఎడిక్ట్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు మీ అందరిలో కొంతమందికి క్రిస్టియానో రోనాల్డో సాకర్ ప్లేయర్ గుర్తుండే ఉంటుంది. ఓకే, అతనికి వరల్డ్లోకుల్లా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళ కొడుకు అతనికి తెలియకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే తెల్లారేసరికి 10 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చేసారు. వాళ్ళ క్రిస్టియానో రోనాల్డోకి తెలిసింది, వెంటనే అకౌంట్ డిలీట్ చేశాడు. ఇంకా వాడు చిప్స్, లేసు, ఈ పొటాటో చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ కనబడేసరికి అతనికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే వాటికి దూరంగా ఉంటేనే వీడి కెరియర్ బాగుంటుంది, వీడి సామర్థ్యం మెరుగుపడుతుందని చెప్పేసి అకౌంట్ డిలీట్ చేసి ఐఫోన్ ఇవ్వడం మానేశాడు. ఐఫోన్ కూడా అలా సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేశాడు, ఐఫోన్ ఇవ్వడం మానేశాడు. 14 ఏళ్ళు వచ్చినా సరే వాడికి ఫోన్ లేదు. ఆ పిల్లోడి మీద అక్కడ కంట్రోల్ ఉంది. మీ పిల్లల మీద మీకు కంట్రోల్ ఉందా? ఉంచుకోవాలి. చిన్నప్పుడు 10 నిమిషాలు 1 year 2 yearsలోనే వాడు గాల్ చేయకుండా కామ్గా ఉండడం కోసం సెల్ ఇచ్చేస్తున్నారు. వాడు బ్రెయిన్ పోతుంది, ఇయరింగ్ కెపాసిటీ పోతుంది, కళ్ళు దెబ్బతింటాయి, క్యాన్సర్స్ వస్తాయి ఈ ఫ్యాట్ ఫుడ్స్ వలన. అందుకనే చదువే ముఖ్యం కాదు, వాడి ఆరోగ్యం కూడా ముఖ్యం. లేకపోతే చిన్నతనంలో క్యాన్సర్స్ వస్తాయి, రకరకాల జబ్బులు వస్తాయి. దానికి మీరు లక్షలు పెట్టినా కానీ వాడి ఆరోగ్యాన్ని తేలేరు. అలాగే మనం వాడి యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రూస్లీ తెలుసు మీకు చాలామందికి, అంటే పిల్లలకి తెలియదు, పెద్దోళ్ళకి తెలుసు. 1970, నేను అప్పటికి పుట్ల, January 9 వాడు ఒక లెటర్ రాశాడు, పోస్టులు వేసాడు, వాడి అడ్రస్కే రాసుకున్నాడు బ్రూస్లీ. వారం తర్వాత లెటర్ వచ్చింది, తీసాడు, అందులో చదివాడు, నువ్వు 1980 కల్లా సూపర్ స్టార్ అవ్వాలి హాలీవుడ్లో అని రాసి పెట్టుకున్నాడు. చదువుకున్నాడు, జోబులు పెట్టుకున్నాడు, ఎప్పుడు జోబులోనే ఉంది, తీయలేదు. అప్పుడప్పుడు చదువుకున్నాడు, ఆ ప్రయత్నంలో ఉన్నాడు. 1970లో వాడి గురించి కుక్కకు కూడా తెలియదు. 1973 ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్, హాలీవుడ్ని ఏలేశాడు. అర్థమైందా? ఎందుకంటే వాడిని ఎప్పుడు నిద్రపోనివ్వలా, లెటర్ ఆడికాడే రాసుకున్నాడు, నేను హాలీవుడ్ స్టార్ అవ్వాలి అని చెప్పేసి. జోబులో చేయి పెట్టినప్పుడల్లా లెటర్ తగిలి చదువుకునేవాడు, గుర్తొచ్చేది, దాని మీద పనిచేసేవాడు. అలాగా యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యం. యాటిట్యూడ్ 80%, టాలెంట్ 20%. 80% యాటిట్యూడ్ ఉన్నవాడు రూల్ చేస్తాడు. టాలెంట్ మచ్గా ఉన్నవాడు ఈ యాటిట్యూడ్ 80% ఉన్నవాడి దగ్గర పని చేస్తాడు. మనవాడు పని చేయాలా, రూల్ చేయాలా ఆలోచించుకోండి. రైట్ యాటిట్యూడ్ ఉండేటట్టు ప్రోత్సహించండి.
మంచి యాటిట్యూడ్ ఉన్న సచిన్ టెండూల్కర్ చెప్పండి, చికాగో మహాసభలో అద్భుతమైన ప్రసంగం చేసిన స్వామి వివేకానంద గురించి చెప్పండి, సునీత విలియమ్స్ గురించి చెప్పండి. 8 days ట్రిప్ కోసం అంతరిక్షంలోకి వెళ్ళింది, కానీ నెలల కొలిది అక్కడే ఉండిపోయింది. మనం ఒక రోజు 1 గంట వెయిట్ చేయలేం, కానీ ఆ అమ్మాయి అన్ని నెలలు వెయిట్ చేసింది. నా మైండ్ బ్లాక్ అయిపోయింది, నాకు సిగ్గుపడాను అనమాట నేను. ఎందుకంటే నేను కూడా ఒక్కోసారి ఓపిక తక్కువ ఉంటుంది. అందుకని మనం చుట్టూ ఉన్న గ్రేట్ పర్సనాలిటీస్ గురించి నేర్చుకోవాలి. అర్థమైందా? సినిమా హీరోలు హీరో కాదు, రైతులు హీరోలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇగో మన స్టేజ్ని అలంకరించిన పెద్దవాళ్ళు, ఇలాంటి చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఇంట్లో హీరోల ఫోటోలు కాదు, దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. దాని పక్కనే కూడా గోడల మీద కొంచెం మంచి కొటేషన్స్ ఇలాంటివి పెట్టండి. వాడి ఎయిమ్ ఏంటి రాసి పెట్టండి, ఆడనే రాసుకోమనండి. నేను డాక్టర్ని, ఫ్యూచర్లో నేను క్రికెటర్ని, నేను ఇంజనీర్ని, నేను ఆస్ట్రోనాట్ని. అప్పుడు అది కొరడాతో కొడుతూ ఉంటుంది. ఓహో, నా ఎయిమ్ ఇది, ఈ చిల్లర వేషాలు వేయకూడదు, నా ఫోకస్ సరిగ్గా ఉండాలి అని చెప్పి ఆ ఎయిమ్ కోసం పనిచేస్తాడు వాడు. అర్థమైందా? అందుకని పేరెంట్స్ మీ యాటిట్యూడ్ కూడా టువర్డ్స్ యువర్ చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా సమయం తీసుకున్నాను, ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. మీ అందరికీ మరొకసారి 29వ వార్షికోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ ఇంకొక చిన్న విషయం. ఈ మధ్యన గుజరాత్లో ఒక పాప, 12 ఏళ్ళ పాప సూసైడ్ చేసుకుంది. ఎందుకంటే సెల్ ఫోన్తో ఆడుతూ నీటిలో జారేడ్ చేసింది, సెల్ ఫోన్ పాడైపోయింది. అదే టైంలో వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర లేదు, వస్తే చితక్కొట్టేస్తుంది. వాళ్ళ అమ్మ ఒక రూపం గుర్తొచ్చింది, ఇంకా నన్ను చంపేస్తుంది, నేనే చచ్చిపోదామని సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ముందు లెటర్ రాసింది, అమ్మ నీ ఫోన్ నేను పాడు చేశాను, ఏమనుకోకు, నేను ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. వచ్చాక లైఫ్ పోయింది. పిల్లలకి వస్తువుల కంటే ప్రాణాలు ముఖ్యం, వాల్యూస్ ముఖ్యం అని చెప్పండి. వస్తువుల మీద ఉన్న ప్రేమ పిల్లల మీద చూపించండి. ఏది అతిగా చూపించొద్దు, ప్రేమ ఎక్కువ చూపించకూడదు, భయం ఎక్కువ పెట్టద్దు, హెరాస్మెంట్ ఎక్కువ వద్దు. అవసరమైనంత మేర, అవసరమైనంత మోతాదులో మీరు అన్నీ ఇవ్వండి. ప్రేమ ఇవ్వండి, గారాబం చేయండి, అన్నీ చేయండి. అందుకని వాళ్ళే మీ భవిష్యత్తు, వాళ్ళే మీ ఆశాజ్యోతి, భవిష్యత్తు ఆశాజ్యోతులు. ఈ ప్రపంచాన్ని వాళ్ళే నడిపిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో 20 సంవత్సరాల తర్వాత గొప్ప నాయకులు వస్తారు, గొప్ప ఆఫీసర్స్ వస్తారు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్ వస్తారు. అందుకని వాళ్ళని తక్కువ అంచనా వేయకండి. చిన్నప్పటి నుంచే వాళ్ళని గైడ్ చేయండి. పెద్ద అయ్యాక చూసుకుందాం, ఇంటర్ డిగ్రీలో మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసేద్దాం, 20 లక్షలు పెట్టేసి రెసిడెన్షియల్ కాలేజీలో జాయిన్ చేసేద్దామంటే అప్పటి వరకు వాడినిగా ఫ్రీగా వదిలేసి చేస్తానంటే కుదరదు. చిన్నప్పటి నుంచే మంచి లక్షణాలు ఉండాలి, మంచి యాటిట్యూడ్ ఉండాలి. మొక్కై వంగనది మొరానై వంగదు. థ్యాంక్ యూ ఇవ్వనండి. థ్యాంక్ యూ బ్రదర్, చాలా విశ్లేషించి చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులైన ఎంఈఓ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. వేదికను అలంకరించిన మన దెందులూరు గ్రామ సర్పంచ్ గారు ఏసుమ్మ గారికి, ఎంఈఓ గారు ప్రసాద్ గారికి, ప్రజ్ఞా స్కూలు ప్రిన్సిపాల్ గారి జీవిత భాగస్వామికి, విచ్చేసిన తల్లిదండ్రులందరికీ నా నమస్కారం. అందరూ మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. అయితే పిల్లలు పైకి రావాలంటే ఏం చేయాలంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు తమ సమయాన్ని కొద్ది భాగం గడపాలి. అదే లోపిస్తుంది సమాజంలో. పిల్లలని చదువుకోవటానికి కూర్చోబెట్టి వాళ్ళతో పాటు తల్లో తండ్రో కొంచెం సేపు, 1 గంట సేపు, చెరొక గంట వాళ్ళతో పాటు మీరు చదువుతున్నట్టుగా వాళ్ళతో కలిసి కూర్చుంటే అక్కడ తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి పూర్తిగా అందుతుంది, చదువు కూడా వస్తుంది. ఇంకొకటి నేను ఒక పుస్తకం గురించి చెప్పదలుచుకున్నాను. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టెడ్ పీపుల్, కోవే అని ఆయన రాశారు. అది చాలా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ చదివిన పిల్లలందరూ చదవగలరు, సరళమైన భాషలో ఉంటుంది. ప్రిన్సిపాల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ పుస్తకం తెప్పించి ఆ పుస్తకం పిల్లలతో కూడా చదివించండి. చాలా గొప్ప పుస్తకం. ఆ పుస్తకం చదివిన వాళ్ళెవ్వరూ కూడా పక్కదారికి పోరు. చక్కగా మంచి క్వాలిటీస్ అభివృద్ధి చెందుతాయి. ఇంకొక చిన్న విషయం, మన ప్రిన్సిపాల్ గారిని అభినందించాల్సిన విషయం ఏంటంటే
వారి నుంచి నేర్చుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది. ఈ కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు వారు నిర్వహించిన ఒక చిన్న కార్యక్రమం, వారి తల్లిదండ్రులను ఇద్దరినీ సాధారణంగా తీసుకొచ్చి గౌరవించి ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. తల్లిదండ్రులని ఈరోజు సమాజంలో అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే వాళ్ళ జీవితం అయిపోయింది, వాళ్ళ ఇంట్లోనే ఒక మంచంలో ఉండాలి అని. కానీ మన ప్రిన్సిపల్ గారు చేసింది చాలా అభినందనీయమైన విషయం. అది తల్లిదండ్రుల్ని ఫస్ట్ మనం కూడా తల్లిదండ్రుల తర్వాతే ఏదైనా, తల్లిదండ్రులని గౌరవించిన ప్రతి వ్యక్తి జీవితంలో పైకి ఎదుగుతాడు. అదొక మంచి లక్షణం. చాలా బాగా చేశారు ప్రిన్సిపాల్ గారు, మీకు నా అభినందనలు. పిల్లలతో కూడా చిన్న పిల్లలు ఒక తాతగారు మాట్లాడారు, మా మనవడు ఉన్నాడు ఇక్కడ అని. నాకు కూడా ఒక మనవరాలు ఉంది, ఎల్కేజీ. ఇప్పుడు పిల్లలు చాలా స్పీడు, ఆ స్పీడ్కి తగ్గ విధంగా వాళ్ళకి చదువుని అందించాలి. ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలతో గడపాలి, ఆడపిల్లలను చదివించాలి. ఆడపిల్లలను చదివించడం ఖర్చుతో కూడింది, వాళ్ళకి కట్నం ఇవ్వాలన్న భావన పూర్తిగా తల్లులు తీసిపారేయండి. ఆడపిల్లని చదివించండి, అమ్మాయే పైకి ఎదుగుతుంది, అమ్మాయే డబ్బు సంపాదించుకుంటుంది, అమ్మాయే ఉద్యోగం సంపాదించుకుంటుంది, అమ్మాయే తన మ్యారేజ్ని తాను చేసుకోగలుగుద్ది. కాబట్టి ఆడపిల్లని చిన్న చూపు చూడొద్దు. ఒక తల్లి తలుచుకుంటే ఆడపిల్లని ఉన్నత స్థానంలో నిలబెట్టగలదు. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ సమయం సరిపోయేలా లేదు. సో మీ అందరికీ కూడా మీరు ఈ స్కూల్లో మీ పిల్లల్ని చదివిస్తున్నందుకు మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరొక స్కూలు ప్రిన్సిపల్ మా బ్రదరు లాయర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్. దెందులూరు ఫస్ట్ ఉమెన్ గారు, ప్రెసిడెంట్ గారు, అండ్ ఎంఈఓ సార్ అండ్ మేడం ఎంఈఓ సార్, అండ్ పేరెంట్స్ అండ్ children and teachers, good evening sir. Today we are celebrating 29th anniversary, and I have to say one word only, I won't speak more thing. Prajna management, Prajna planted Big Brother 1997. That plant became now banyan tree. That banyan tree became means because of my brothers. They only pouring water, they only doing everything. Prajna for Prajna management. Today Prajna management have 3 schools. One is Dinduluru, everyone knows that is, no need to say anything. Second one is Polla, third one is Kovali. And we all living under the banyan tree because of my both brothers planted that tree only. Under the tree we are leading our life. I am requesting the parents, everybody, Prajna management this year taken courage decision. What is the courage decision means? 20 years we have celebrated own ground. This year, out of the management ground, we came here. I feel so strange. What purpose I feel so strange? It is not our area. Because everyone, please take your children. After complete this anniversary, you have to take your children properly and your things also take care. Thank you so much who have given this opportunity to me. Thank you. Thank you, brother. గౌరవనీయ ప్రెసిడెంట్ మేడం గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రజ్ఞ స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, మరి ఎంఈఓ గారికి, ఎంఈఓ మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, పిల్లలకు కూడా నా ధన్యవాదాలు. పిల్లలకు నా ఆశీస్సులు. మరి 29వ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజ్ఞ స్కూల్ యాజమాన్యానికి. మరి నన్ను ఎంతో ప్రేమగా వచ్చి ఆహ్వానించినందుకు మీకు వందనాలు సార్. అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఎంఈఓ గారు కానీ, ఎండిఓ మేడం గారు కానీ చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా పిల్లల్ని మనం ఎంతో కష్టపడి చదివించుకుంటున్నాము. ఆ చదివించుకున్నట్లుగానే పిల్లల పట్ల మనం ఎంతో బాధ్యతగా ఉండాలి. వాళ్ళు ఏదో స్కూల్కి వెళ్ళి వస్తున్నారు, చదువుతున్నారు అని కాకోకుండా వాళ్ళని సెల్ ఫోన్లకి చాలా దూరంగా ఉంచండి. ఈ రోజులను బట్టి సెల్ ఫోన్ వాడుతుంటే చాలా ఘోరాలు చూస్తూ ఉన్నాం మనము.
అదంతా కూడా గ్రహించి తల్లిదండ్రులుగా మీరు సెల్ ఫోన్లకి పిల్లల్ని చాలా దూరంగా ఉంచాలని కోరుకుంటున్నాము. మరి ఎంతో కష్టపడి వాళ్ళ కోసమే మనం కష్టపడి ఎంతో బాధ్యతగా ఉంటున్నాము. మరి పిల్లలు ఎంతో పై స్థాయిలో ఉండాలని కూడా ఆశిస్తున్నాము. ఆ పై స్థాయిలో ఉండాలంటే మనం కూడా పిల్లలతో కూడా చాలా ప్రేమగా ఉండాలి. వాళ్ళు చదువుకుంటున్నారనే కాకోకుండా ఒక గంట సేపు వాళ్ళతో కూర్చొని అలా ఇలా అని అలా కాదమ్మా అని ఇలా అని వాళ్ళకి చెప్పే విధంగా అన్ని విషయాలు పెద్దల పట్ల గౌరవాన్ని కానీ గురువుల పట్ల గౌరవాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్పించాలి. ఇంటి దగ్గర ఉన్నంతసేపు మన పిల్లలు స్కూల్కి వచ్చిన కాడ నుంచి మాస్టర్స్ టీచర్స్ వాళ్ళ సొంత పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటారు. కానీ మీరు కూడా ఇంటి దగ్గర చాలా పిల్లల్ని మంచిగా చదివించి మంచి భవిష్యత్తులో ఉంచాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజ్ఞా స్కూల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక వందనాలు సార్. మీకు కూడా ధన్యవాదాలు మేడం, చక్కగా వివరించారు. సార్ ఎంఈఓ సార్ మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్ మాది, పిల్లలకి చిన్న ప్రైజెస్ ఉన్నాయి, మీ చేతుల మీదుగా ఇచ్చిన తర్వాత ఫైనల్గా మీరు మాట్లాడాలని మా రిక్వెస్ట్ సార్. అలాగే మా అబ్బాయి రీసెంట్గా ఏజీపీగా మొన్న హైకోర్టులో సెలెక్ట్ అయ్యారు. తను ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good evening to everyone. A warm welcome to all who have gathered here for this auspicious occasion. I'm very grateful that this year we have completed 29 years. Even I don't know. I was born in 1996, and since then the school is running very successfully, and I'm very proud to say that this is one of the successfully running schools in surrounding areas. And I'm not prepared to say anything. But every time I used to get on the stage, used to dance only, to dance only. So even I didn't say any lengthy speeches also on the stage. I love to dance on the stage rather than speaking something else. And yeah, and thank you so much for giving this opportunity. And thanks, Daddy. ఇప్పుడు మన చిన్నారులు ఈ సంవత్సరం హలాపురి బాలోత్సవానికి పోటీకి వెళ్ళడం జరిగింది. దాదాపు 114 స్కూల్స్తో పోటీ పడింది. ఆ 114 స్కూల్స్లో విన్నర్స్గా ఫస్ట్ ప్లేస్ బెస్ట్ విన్నర్స్గా సాధించడం జరిగింది. వారికి మేడం చేతుల మీదుగా, సార్ చేతుల మీదుగా, పంచాయతీ మేడం చేతుల మీదుగా వారికి గిఫ్ట్ని ప్రదానం చేయడం జరుగుతుంది. టీచర్స్ పి వాసవి, మోక్షిత నెక్స్ట్. మోక్షిత. అలాగే జోషిత. భవ్య.
ప్రణతి. రోషిత. తేజశ్రీ. గ్రీష్మ. అస్మిత. నిత్య. పూజిత. వైష్ణవి. పాప హాలాపురి రైమ్స్ కాంపిటీషన్కి వెళ్ళింది. నియర్లీ 64 స్కూల్స్తో పోటీ పడి దాంట్లో ప్రైజ్ తీసుకొని వచ్చి ఇచ్చింది. డ్రాయింగ్ దేవానంద్. మీరు కూడా రండి, వీళ్ళందరూ క్లాస్ టాపర్స్ సార్. మీరు కూడా మేడం, మీరు కూడా మేడం, మీరు కూడా ఈ పాప అక్కడి నుంచి ప్రైజ్ తేవడమే కాదు, మా స్కూల్లో కూడా టాపరు. ప్రతి ఎగ్జామ్లో టాప్లో నిలుస్తూ ఉంటుంది. తనకి చిన్న జ్ఞాపకని స్కూల్ ద్వారా ప్రిపేర్ చేయడం జరిగింది.
అందరినీ చిత్తు చేసి మరీ ప్రైజ్ కొట్టుకొచ్చిందంటే ఈ పాప. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఓడించి మరీ ప్రైజ్ తీసుకొచ్చింది. స్కూల్కి గర్వకారణం, తల్లిదండ్రులకి గర్వకారణం, ఊరికి గర్వకారణం ఈ పాప. మరొకసారి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ యూకేజీ క్లాస్ టాపర్, ప్రతిసారి ఎగ్జామ్స్లో టాప్గానే ఉంటాడు. సానిగూడెం వేము కిరణ్. కొంచెం క్లాప్స్ కొట్టండి తల్లిదండ్రులు. వాడికి కూడా భలే కొట్టారని మిగతా వాళ్ళు క్లాప్స్ కొట్టించుకోవాలని చూస్తారు కదా నెక్స్ట్ యానివర్సరీకి. ప్లీజ్ కోఆపరేట్ ద చిల్డ్రన్. ఆషామాషిగా ఇచ్చినవి కాదు ఇవి. వాళ్ళు నిజంగానే రియల్ హీరోస్ ఇన్ క్లాస్, ఇన్ ప్రజ్ఞా హీరోస్. కుశల్ ఫస్ట్ క్లాస్. అలాగే సెకండ్ క్లాస్ ధన్షిత. అన్నిట్లో టాపరే, అన్నిట్లో ఫస్టే. పద్యాలు కానీ ఏమైనా చెప్పడంలో కానీ. వాళ్ళ అన్నయ్య చెల్లి గ్రేట్, అన్న గ్రేట్. ఇద్దరు పోటీ పడతారు, నేనేం చేయాలి, నేనేం చదవాలి, నేనేం రాయాలి అని. హైలీ టాలెంటెడ్ పీపుల్. అలాగే గోశాల చిట్టి థర్డ్ క్లాస్. మంచి డ్రాయింగ్ వేస్తాడు. త్రుటిలో ఏడికి డ్రాయింగ్లో ప్రైజ్ తప్పిపోయింది మన. అలాగే ఫోర్త్ క్లాస్ ఎవర్ గ్రీన్ వెదళ్ళ పూజ్యశ్రిత. అలాగే బొమ్మరిల్లు పూజ్యశ్రిత 0 క్లాస్ నుంచి ఇక్కడనే ఉంది. ప్రతి క్లాస్లో తనే టాపరు. 0 క్లాస్, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్. 6th క్లాస్ అలాగే వాసవి, తిను కూడా 0 క్లాస్ నుంచి ఇప్పుడు 7th క్లాస్. 10 ఇయర్స్ చదివింది ప్రజ్ఞలో. ప్రతి సంవత్సరం కూడా టాప్లోనే ఉండింది. కొంచెం క్లాప్సే కదా, ఏమైంది, కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాం, ఎందుకంటే మీ రాక మాకు చాలా ముఖ్యం సార్. చిన్నారులకి ఎన్నో స్కూల్స్ మీరు సందర్శిస్తూ ఉంటారు, ఎన్నో చూస్తూ ఉంటారు. మీ ఓపిక చాలా అమోఘం సార్. మేడము మీరు కలిసి చాలా ఓపికగా తిరుగుతూ ఉంటారు. మాకు తెలుసు గవర్నమెంట్ స్కూల్ కదా, ఈ ప్రైవేట్ స్కూల్స్తో మనకేంటని కాకుండా మీరు మాతో సహకరించి మాకు కూడా గైడెన్స్ ఇచ్చి మేము కూడా ముందుకెళ్ళాలి, మీరు బాగా నడుపుతున్నారు అని వెన్నంటి మమ్మల్ని తడతా ఉంటారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మీకు ఒంటరిగా సార్ మీకు ధన్యవాదాలు తెలియడం కన్నా ఇంతమంది పెద్దల సమక్షంలో మీకు ధన్యవాదాలు చెప్పాలని ఆ అవకాశం మాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. మీ అమూల్యమైన స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన మన దెందులూరు ప్రథమ పౌరురాలు శ్రీమతి యేసమ్మ గారికి, అలాగే ఎంయో మేడం గారు అన్నమ్మ గారికి, ఈ పాఠశాల యాజమాన్యం వెంకట్ గారికి, సువర్చల మేడం గారికి, అలాగే విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. మరి నేను ఇక్కడికి దెందులూరు గ్రామానికి ఎంఈఓగా వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్లో చక్కటి గ్రామ మొత్తం మండలంలో మంచి వాతావరణాన్ని చూడడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి చక్కటి స్వభావంతో మరి మంచి మనసుతో ఉండేటటువంటి వారు అందరూ కూడా. మరి అలాగే విద్యార్థులు కూడా మంచి ఉత్సాహంగా నేర్చుకునేటటువంటి పిల్లలు. ప్రైవేట్ స్కూల్లో అవనివ్వండి, గవర్నమెంట్ స్కూల్లో అవనివ్వండి, విద్యార్థులందరూ కూడా మంచి ఉత్సాహంతో నేర్చుకునేటటువంటి బాగా చూడడం జరుగుతుంది.
ఇంకా మన ఇప్పటికే చాలామంది మాట్లాడేశారు. ఇంక నేను మాట్లాడేందుకు ఏముందని అన్ను. ఎందుకంటే విద్య అనేటటువంటిది ఒక అంతులేని సముద్రం, పెద్ద మరి అగాధం లాంటిది అనమాట. ఎంత మనం నేర్చుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది, ఎంత తెలుసుకున్నా ఉంటూనే ఉంటుంది. కాబట్టి విద్య గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఇంకా చెప్పుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. కాబట్టి అటువంటి విద్యా సదస్సుకి మరి నన్ను ఆహ్వానించిన యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి దీని ముఖ్యంగా మొదట్లో మనం చెప్పుకోవాల్సింది అసలు విద్య యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పి చూసినట్టయితే ఒక సంస్కృత శ్లోకాన్ని ఉదాహరిస్తాను నేను కూడా, మరి లక్ష్మీ మేడం గారిలాగా. ఒక ఏంటంటే అది స్వగ్రామే స్వగృహే పూజితే మూర్ఖః, స్వగ్రామే పూజితే ప్రభుః, స్వదేశే పూజితే రాజా, విద్వాన్ సర్వత్ర పూజితే. మీరు అందరూ వినే ఉంటారు చాలామంది. మరి విద్వాంసుడైనటువంటి వాడు సర్వత్రా ప్రపంచం అంతా కూడా గౌరవించబడతారు. అది ఆ రాజులకు కూడా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజు ఉన్నాడంటే ఒక ఆ దేశానికో లేకపోతే అక్కడి వరకు పరిమితం. కానీ ఒక విద్వాంసుడు మరి విద్యల్లో ఆరితేనటువంటి ఆయన మరి ఎన్ని దేశాలకు ఎగినా కూడా గౌరవిస్తూ ఉంటారు. అది మనం ప్రత్యక్షంగా మన గురువులకి గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విషయంలో మనం చూడడం జరిగింది. ఆయన పుట్టినరోజున మనం సెప్టెంబర్ 5 జరుపుకుంటూ ఉంటాం ఉపాధ్యాయ దినోత్సవంగా. మరి అటువంటి వ్యక్తులు ఇంకా ఎందరో, ఆయన ఒక్కరే అని కాదు, ఎందరో ఉన్నారు. కాబట్టి ఆయన ఎక్కడ ఒక మన దేశంలోనే కాదు విదేశాల్లో ఎన్నో చోట్ల ప్రొఫెసర్గా చేశారు. ఆయన కేవలం రాష్ట్రపతి అని మాత్రమే కాకుండా మొట్టమొదట ఆయన టీచర్. అక్కడ మరి ఆ టీచర్ మైసూరులో పనిచేసేటప్పుడు ఆ విద్యార్థుల ప్రేమతో ఆయన ఎక్కినటువంటి గుర్రబగ్గీని గుర్రాలు తీసేసి వాళ్ళే లాగి రైల్వే స్టేషన్ వరకు నడిపించి ఎక్కించారంట. మరి అటువంటి అద్భుతమైనటువంటి సన్మానాలు సత్కారాలు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే జరిగాయి. కానీ అటువంటి మరి విద్యని మరి కేవలం ఉపాధ్యాయులనే కాదు, విద్య నేర్చుకోవడం వల్ల మరి శాస్త్రజ్ఞులు కావచ్చు, మంచి మంచి ఆఫీసర్లు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు. చదువు అంటే కేవలం ఉద్యోగాలనే కాదు, మంచి వ్యాపారంలో రాణించాలన్నా కూడా మంచి విద్యను నేర్చుకోవాలి. కాబట్టి ఆ విద్యను ముందర బేసిక్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం జీవిత రంగంలోకి ఉద్యమించినట్టయితే మనం అన్ని చోట్ల కూడా విజయాన్ని సాధించగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విద్య వికాసాన్ని కలిగిస్తుంది. ఇక్కడే మనకు ఒక మంచి కొటేషన్ కూడా ఉంది. ఏంటది? ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ వెపన్ దట్ కెన్ చేంజ్ ది వరల్డ్. కొద్దిగా మార్చాను నేను. అంటే విద్య అనేటటువంటి ఒక ఆయుధం మాత్రమే ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి ఆయుధం ఒక విద్య మాత్రమే అంటారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం పేదవాళ్ళమా, డబ్బున్న వాళ్ళమా, తెలివైన వాళ్ళమా, ఒక మాదిరి తెలివైన వాళ్ళమా, ఇలా ఏమీ లేదు. కష్టపడేటటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి అతని యొక్క జీవితం మారిపోతుంది. తర్వాత కాలంలో అతను పేదరికం అయినా తర్వాత ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు. అలాగే మంచి గొప్ప ప్రజ్ఞావంతుడు, ఇక్కడ మన స్కూల్ పేరు మంచి పేరు పెట్టారు ప్రజ్ఞాని. గొప్ప ప్రజ్ఞావంతులు అక్కడ చదువుకోవడానికి ఒక పట్టుదల అనేటువంటిది ఉండాలి, ముందర కృషి ఉండాలి. కాబట్టి దాన్ని అలవర్చుకున్నట్టయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మన విద్యా విధానంలో మనం రాస్తున్నవన్నీ కూడా అచీవ్మెంట్ టెస్టులు, ఇంటెలిజెన్స్ టెస్టులు ఏమీ కాదు. ఇది ప్రజ్ఞకి సంబంధించింది కాదు. ఇంటెలిజెన్స్ అచీవ్మెంట్ అంటే సాధనా పరీక్షలు అనమాట. అంటే ఎంత మనం సాధిస్తే, ఎంత మనం కష్టపడితే, దాని మీద ఎంత దృష్టి పెడితే అంతల్లా మనం వాటిని నేర్చుకోగలుగుతాం, చదువుకోగలుగుతాం. పరీక్షల్లో మనకేమీ ఎక్కడి నుంచో ఏమీ తెలియనివేమీ ఎవరు ఒక పుస్తకం ఇస్తారు, ఆ పుస్తకంలో ప్రశ్నలు ఇస్తారు, దాంట్లోనే మనం జవాబులు రాయాలి. కాబట్టి మనం ఏం చదవాలంటే మన ముందర ఉంటుంది. కాబట్టి అటువంటి చదువుని మరి అందరూ కూడా అశ్రద్ధ చేయకూడదు. ఇవాళ కాలంలో మరి ఈ సెల్ ఫోన్లు అనేటటువంటివి కానీ, టీవీలు అనేటువంటివి కానీ మరి విద్యార్థుల యొక్క కాన్సన్ట్రేషన్ని, ఏకాగ్రతను చాలా తీవ్రంగా అవి మరలుస్తున్నాయి. అంటే ఆ తప్పని అనడానికి లేదు. మొన్నటికంటే నిన్న బాగుంటుంది, నిన్నటికంటే నేడు బాగుంటుంది, నేడుకంటే రేపు ఇంకా బాగుండే అవకాశం ఉంది. ఎందుకంటే మా చిన్నప్పుడు సెల్ ఫోన్లు లేవు. మరి ఆటలాడుకోవద్దని తిడుతూ ఉండేవారు, అంత మాత్రం చదువుకోవడం మానేలేదు. కాబట్టి ఇప్పుడు కూడా సెల్ ఫోన్లు వద్దని అనడం కరెక్ట్ కాదు. సెల్ ఫోన్లు దాని యొక్క ఇంపార్టెన్స్ దానికి ఉంది. అద్భుతమైనటువంటి జ్ఞానం అంతా ఆ గూగుల్ మాత్రం దగ్గర పెట్టుకుంటే మనకు తెలియని విషయం అంటూ ఏది ఉండదు, అన్నీ చెప్పేస్తుంది. కాబట్టి మనకి పూర్తిగా అవాయిడ్ చేయమని కాదు, కానీ కొంత లిమిటేషన్స్ అనేటువంటి ఉండాలి ప్రతిదీ కూడా. మరి బుద్ధ భగవానుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన చెప్తూ ఉంటారు మధ్య మార్గం అన్నమాట. ఆయన చెప్పింది ఏంటంటే మధ్య మార్గం అంటే అతి పనికిరాదు, మితము పనికిరాదు. మరీ తక్కువగా అయినా మనం ఏమీ సాధించలేము, మరీ అతికిపోయినా నాశనం అయిపోతాం.
కాబట్టి స్వామి చెప్పింది నా ఎదురుగుండానే ఉన్నారు. మరి ఆయన యొక్క సిద్ధాంతమే మధ్య మార్గం అన్నమాట. అంటే దేంట్లోనూ కూడా అతి పనికిరాదు. కాబట్టి ఇక్కడ కూడా సెల్ ఫోన్ల విషయంలో కానీ టీవీల విషయంలో కానీ పిల్లల విషయంలో ఒక కంట్రోల్ అటువంటిది ఉండాలన్నమాట. వాళ్ళకి ఏదో ఒక టైం కేటాయించండి, 1 గంట, ఇంతవరకే నీకు, ఇదే నీకు పరిమితం, ఇంత మించి నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదనేటువంటి ఒక మనం చెప్పాలి తల్లిదండ్రులుగా. పిల్లలు చాలా వాళ్ళ యొక్క బ్రెయిన్స్ ఎలా ఉంటే చాలా అమాయకం. మనం తెలుసు, మన చిన్నపిల్లప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం, ఒక అమాయకత్వంతో నిండి ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే నాటుతామో అదే మొక్క మొలుస్తుంది వాళ్ళలో. కాబట్టి నువ్వు ఈ పని ఇలాగే చేయాలి అంటే అలాగే చేస్తారు. మనమేమి చెప్పకపోతే వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటారు అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మరి పిల్లల పట్ల మనం తల్లిదండ్రులుగా తగినటువంటి శ్రద్ధ ఉండాలి. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా అంటారు మన తెలుగు సామెతలు. అంటే మనం అస్తమానం 24 గంటలు సెల్ ఫోన్ చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ ఉంటే పిల్లలు మాత్రం చదువు అంటే వాడు ఎలా చదువుతాడండి? కాబట్టి మనలో కూడా మార్పు రావాలన్నమాట. పిల్లలకి మనం ఏం చేస్తుంటే దాన్నే వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఒక పుస్తకం తీసుకుని కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు కూడా పుస్తకం పట్టుకుంటారు. మనం సెల్ ఫోన్ పట్టు కూర్చుంటే వాళ్ళు కూడా ఇంకో సెల్ ఫోన్ అడుగుతారు. కాబట్టి పుస్తకాల మీద ధ్యాస మళ్లించాలంటే మనం కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉండాలన్నమాట. కనీసం చదివినట్టు నడుస్తూనే ఉండాలి వాళ్ళ దగ్గర. కాబట్టి అటువంటిది చేస్తేనే పిల్లల యొక్క దృష్టి మనం చదువు మీద, పుస్తకాల మీద, ఇవాళ పుస్తకాలు చదవడం అటువంటిది చాలా 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 తగ్గిపోయింది. మరి ఆ పుస్తకాల ద్వారానే మనం చిన్నప్పుడంతా కూడా ఒక నైతిక విలువలు అన్నీ కూడా పుస్తకాల ద్వారానే నేర్చుకున్నాం. ఉపాధ్యాయులు చెప్పేటటువంటి కథలు కానీ, మరి పుస్తకాల్లో ఉండేటటువంటి పాఠాలు కానీ, నీతి పాఠాలు కానీ, వాటి వల్ల మరి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మనం నువ్వు దొంగతనం చేయకూడదు అంటే ఎవడు విండు. ఆ దొంగతనం ఎందుకు చేయకూడదు అనేటువంటిది ఒక కథ ద్వారానో ఒక ఉదాహరణ ద్వారానో మన పిల్లలకి చెప్పినట్టయితే వాళ్ళ మనసుల్లో అతుక్కుపోతుంది అనమాట. ఏదో తోటకూర కథ అనేటువంటిది మా చిన్నప్పుడు ఉండేది. అది అలాంటివి ఎన్నో మాకు మా మనసుల్లో మెదిలిపోతూ ఉండే, అలా గుర్తుండిపోతూ ఉండేవి అనమాట ఆ కథలన్నీ. కాబట్టి అటువంటి కథలన్నింటినీ పిల్లలకి చెప్పాలి, మనం చదివించాలి, పిల్లల చేత చదివించాలి. అప్పుడే పిల్లల్లో కేవలం చదువు అంటే 100కు 100 మార్కులు తెచ్చేసుకుంటే దట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ రియల్లీ. అది కరెక్ట్ అయినటువంటి విద్య కాదు. నిజమైనటువంటి విద్య మరి మంచి ఇది ఉండాలి, నైతిక ప్రవర్తన, నైతిక విలువలు అంటే క్యారెక్టర్. ఇందాక మాస్టర్ గారు అన్నారు క్యారెక్టర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ అనేటువంటిది అలవాటు అవ్వాలంటే మరి మన కుర్రవాడు ఒక మంచి స్నేహశీలి, దానశీలి, దయగలిగిన వాడు, అందరితో కలిసిమెలిసి ఉండగలిగేవాడు, ఇలాంటి ఎన్నో లక్షణాలు, దొంగతనాల వైపు, మోసాల వైపు వెళ్ళనివాడు, ఒక ధర్మబద్ధంగా మరి బతికేవాడు, అలా కావాలంటే నువ్వు న్యాయంగా ఉండు, నీతిగా ఉండు ఇలా చెప్తే పిల్లలకి అర్థం కాదు. పిల్లలకి ఒక కథల ద్వారా, ఒక ఉదాహరణల ద్వారా మనం చెప్పగలిగి ఉండాలి. అది తల్లిదండ్రులుగా మనం కూడా చేయొచ్చు. అలాగే ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు కూడా అటువంటి అవకాశాలని ఉపయోగించుకోవాలి. వాళ్ళు ఎంతసేపు పాఠమే కాకుండా పాఠాల మధ్యలో చిన్న చిన్న కథలు ద్వారా మీకు ఒకవేళ తెలియకపోతే కనీసం ఎన్నో కథల పుస్తకాలు ఉంటాయి. ఆ పంచతంత్రం ఉంది మనకు, అద్భుతమైనటువంటి మనకుంది. అలా ఇంగ్లీష్లో కూడా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి వాటిల్లో ఉండేటటువంటి ఆ మంచి మంచి కథల్ని, నీతి కథల్ని పిల్లలకి మరి హత్తుకునేలాగా ఎంతోసేపు చెప్పక్కల ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు చెప్పినట్టయితే వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు అనమాట ఆ కథలో ఉండేటటువంటి నీతిని. కాబట్టి అటువంటి పిల్లల్ని దగ్గరికి తీసుకుని మరి మన సెల్ ఫోన్ మనం పట్టుకుని కుర్రాడి సెల్ ఫోన్ కుర్రాడికి ఇచ్చేసి అమ్మాయి ఇలా గడుపుతూ ఉంటే ఆ పిల్లలు మరి వాళ్ళ ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు మీకు సమాజంలో. అటువంటి పరిస్థితులు రాకూడదంటే మనం పిల్లలతో ఇంటిమసీ అనేటటువంటిది ఏర్పరచుకోవాలన్నమాట. ఆ ఇంటిమసీ అనేటువంటిది మనకి మంచి మంచి కథలు చెప్పడం ద్వారా, పుస్తకాలని చదివించడం ద్వారా రావాలి. అంతే తప్ప మరి సెల్ ఫోన్లు, టీవీలు చూడడం వల్ల అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. అవి అలానే వాటిని ఇందాక చెప్పినట్టుగా వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి మూలపడేసి తాళాలు వేసేమని అన్ను. వాటిని ఎంతవరకు వాడాలో అంతవరకే వాటిని పిల్లలకి అందజేయాలన్నమాట. అంతవరకే మనం కూడా ఉపయోగించాలి. కాబట్టి ఈ విధమైనటువంటి మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మరి మాకు ఒక అద్భుతమైనటువంటి మళ్ళీ ఒక మంచి తరం అటువంటిది రేపటి కాలంలో, ఎందుకంటే ఇవాళటువంటి పిల్లలే రేపటి పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళు ఒక మంచి సమాజం ఏర్పడాలంటే మరి పిల్లలతో మనం కూడా, ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఒక వాళ్ళలో మంచి విత్తనాలను నాటాలన్నమాట.
మరి బుద్ధ భగవానుడు కూడా అదే చెప్తారు, విత్తనం మనం ఏదైతే విత్తనం నాటుతామో అదే మొక్కగా మొలుస్తుంది. మన వేప చెట్టు వేప విత్తనాన్ని వేసి మామిడి పళ్ళు కాయాలంటే కాయదు, కాస్తుందండి? వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయా వేప విత్తనం వేస్తే? కాయదు కదా. అట్లాగే మనకి ఒక తీయటి ఫలాలు రావాలంటే తీయటి విత్తనాన్ని మనం మంచి విత్తనాన్ని నాటాలి పిల్లల్లో. అప్పుడు మనకు వాళ్ళు అద్భుతమైనటువంటి మరి పౌరులుగా మంచి వ్యక్తులుగా, అదేవిధంగా అప్పుడు ఎప్పుడైతే మనకి మంచి వ్యక్తిగా ఉన్నాడో అతని చదువుకుల్లో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తాడనమాట. కాబట్టి చదువులో అతను 100కి 100 తెచ్చుకోకపోయినా మీరేమి నిందించడం, నీకు ఇంతే వచ్చాయి, పక్కవాడికి 99 వచ్చాయి, నీకు 98 వచ్చాయి అనేటటువంటి ఇదిని కూడా చూపించకూడదు. ఎవరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాలు అనేటువంటివి ఉంటాయి ప్రతి పిల్లవాళ్ళకి కూడా. కాబట్టి దాన్ని మనం గౌరవించాలి, వాళ్ళని అభినందించాలి వాళ్ళకి వచ్చిందాన్ని. అప్పుడు వాడు ఇంకంత బాగా చదవగలుగుతాడు, ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతాడు. కాబట్టి పిల్లల్ని అభివృద్ధి మరి వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళ పట్ల తగినంత క్రమశిక్షణ కూడా తప్పదు, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకుండా వదిలేయడం వల్ల మరి చిన్నపిల్లలు వాళ్ళకేమీ తెలియదు. మనం క్రమశిక్షణ చెప్తేనే పిల్లలకి అర్థమవుతుంది, ఇలా ఉండాలి అని చెప్తే అలా ఉంటాడు. కాబట్టి అటువంటి మనం అవకాశాన్ని మనం జారవిడుచుకుంటున్నట్టు అన్నమాట చెప్పకపోవడం వల్ల. కాబట్టి పిల్లలకి మనం తగినటువంటి సరదాబుద్ధులను ఖచ్చితంగా నేర్పించాలి. అలా విద్యార్థులందరూ కూడా మరి మీకు ఇందాక చెప్పినట్టుగా చదువు అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆయుధం అన్నమాట. మరి మన జీవితాలను మార్చేటటువంటి ఆయుధం అది. ఇప్పుడు మీరు మీ కుటుంబం ఇప్పుడు ఎలా ఉన్నా మీ యొక్క చదువుని బట్టి మీ కుటుంబం యొక్క పరిస్థితులు మీరు మార్చేయగలుగుతారు, ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి అటువంటి ఉన్నత స్థాయికి మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి ప్రజ్ఞ యొక్క చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ దెందులూరు మండలంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి మంచి విద్యా అభివృద్ధిని సాధించి మరి ఉన్నత స్థానాలకి ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటితో మనం ఈ స్పీచెస్ని సార్ వాళ్ళతో భారీ